సిద్ధంగా సుదర్శన్ తీర్మాల మిత్రుడు కినోస్ ప్రేక్షకులకి తీర్మాల లభ్యాలకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెన్స్ మార్నింగ్ న్యూస్ స్వాగతం. అయితే మొత్తం మీద ఇక నైని బొగ్గు బ్లాక్ పైన సంబంధించి మొత్తం కూడా ఏది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి నేను బొగ్గు గనులకు సంబంధించి ఇప్పుడే కాదు 2014 నుంచి ఇప్పటిదాకా ఒకవేళ హరీష్ రావు లేఖ రాస్తే చేస్తా అంటారు. లేఖ రాసుడేంది నిజంగా ఒకవేళ చేయాలనుకున్నప్పుడు చేసి పడేస్తే అయిపోతుంది. ఆయన కూడా లేఖ రాయమని చెప్పేసి హరీష్ రావు కూడా అంటున్నాడు. కాబట్టి మొత్తం మీద విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తెలిసినటువంటి అంశమే ఇది. ఇంకా తెలియని అంశాలు ఎటున్నాయో, ఎటువంటి అవకతవకలు జరుగుతున్నాయి అనేటువంటి ఆందోళన ప్రజల్లో కనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా కూడా కథ కమావిష్ అంతా కూడా ఎట్లా జరుగుతూ ఉంది, ఏం కథ, దీనికి సంబంధించి ఏంది అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. అయితే దీనిపైన ఏది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపిస్తుంది ఏంటంటే నిజానికి కూడా కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడే దీంట్లో ఉన్నాడు. ఆయన అల్లుడే అప్పుడు అంటే కందాల ఉపేందర్ అంటే అంటారు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుడు ఇందులో ఉంటే ఇప్పుడు అంటే అప్పుడే మీరు రకరకాలుగా బీఆర్ఎస్ నాయకులకు చెందినటువంటి వాళ్ళకందరికి కూడా ఏవి ఈ బొగ్గు గనులలో ఇవన్నీ కూడా కాంట్రాక్టులు అన్నీ ఇచ్చుకున్నారు. తర్వాత అవన్నీ కూడా కేటాయింపులన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ బామర్ది అని చెప్తున్నారు. మరి నా కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడా కాదా అని చెప్పేసి బట్టి విక్రమార్క అడుగుతా ఉన్నాడు. వాస్తవానికి నిజంగా కూడా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డికి అల్లుడు ఆయన. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటుండు హరీష్ రావు ఏమంటుండు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బామర్ది అంటున్నాడు. మరి ముందు మీరా అసలు యాక్చువల్గా ప్రభుత్వాన్ని నడిపింది మీరా? తర్వాత ముందు ఈ బొగ్గు గనులు కథా కమావిషయాలంతా కూడా 25 బొగ్గు గనులకు సంబంధించి ఉంటే 20 బీఆర్ఎస్ పార్టీ నాయకుల అనుయాయులకే ఇచ్చిందనేటువంటిది బట్టి విక్రమార్క ఆరోపణ. కాబట్టి దానిపైన మీరు కూడా సమాధానం చెప్పాలి. తర్వాత ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. అయితే వేమూరు రాధాకృష్ణ అంటున్నాడు ఇప్పటికి కూడా ఇవాళ కూడా కొత్త పలుకులో మళ్ళీ రాసిండు, పోయిన వారం రాసిండు కాకుండా మళ్ళీ రాసిండు. అంటే ఇక్కడ బట్టి విక్రమార్క అంటున్నారు కావాలని చెప్పేసి కొంతమంది వేమూరు రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇట్లా రాస్తున్నారు, నా పైన వ్యక్తిత్వ హరణానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట. కానీ వేమూరు రాధాకృష్ణ ఏమంటున్నాడు, ఎస్ నేను నా మాట మీద బరాబర్ నేను నిలబడతా. ఎందుకనంటే ఇక్కడ ఈ టెండర్లని ఎన్టీవీ ఎవరు నరేంద్ర చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయలేదా, దీనికి సంబంధించి ఈ లిటిగేషన్ పెట్టేసి ఇవంతా కూడా చూడలేదా అని చెప్పేసి ఇవాళ కూడా మళ్ళీ రాసిండు కొత్త పలుకుల. కాబట్టి ఎవరిని నమ్మాలి ఇప్పుడు ఇక్కడ? మరి బయటకు వచ్చేసి ఏది నేనే కరెక్టు, తర్వాత అసలు యాక్చువల్గా దీంట్లో తప్పు జరగలేదు, తర్వాత టెండర్లలో అవకతవకలు జరగలేదు అని చెప్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కరెక్టా? లేకపోతే వేమూరు రాధాకృష్ణ చెప్తున్నాడు నేను 100% నా స్టాండ్ మీద నేనున్నా, ఇక్కడ నరేంద్ర చౌదరికి సంబంధించినటువంటి దానికి నువ్వు మద్దతు తెలిపినవా లేదా అని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా చాలా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిపైన కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే అసలు ఇక్కడ ఏది సెక్రటేరియట్ లేదన్న ఫైలు కదలాలంటే తర్వాత ఎక్కడన్నా బిల్లులు ఏమైనా రావాలనుకుంటే కమిషన్లు బరాబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి మొత్తం సమాజం అంతా అనుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో అందరికీ తెలుసు ఆ విషయం. అరే ఇదేంది అసలు యాక్చువల్గా 10%, 12%, 15%, 20% అంట. అరే 20% అది దాన్ని ఇక్కడ కమిషన్లు తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సరే అదే మీరు తీసుకున్నారా లేకపోతే ఎవరు తీసుకున్నారు అది పక్కకు పెడితే క్లియర్గా ఈ దందా జరుగుతుంది మాత్రం 1000% వాస్తవం కాదా? ఎవరన్నా చెప్పండి నిజంగా. ఇప్పుడు ఏదైనా బిల్లులు ఉంటే ఏదైనా కాంట్రాక్టో లేకపోతే ఇంకేమైనా పని చేసి ఉంటే ఆ పనికి సంబంధించినటువంటి బిల్లులు రావాలంటే 15%, 20% అక్కడ కట్ అయిన తర్వాతనే లెక్కనట, లేకపోతే వస్తలేవు. చాలా మేము కూడా అబ్జర్వేషన్ అంటే ఇక్కడ ఇదంతా కూడా జరుగుతూ ఉంది. మరి ఎవరు కారణం దీనికి? నిజంగా ఎవరు లేరా? నిజంగా ఇవన్నీ కూడా జరుగుతలేవా? రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రజలకు తెలిసినటువంటి విషయం ఇదంతా కూడా. కాబట్టి క్లియర్గా ఎవరు దొంగలు ఎవరు కాదు ఏం కథ అనేటువంటి విషయము ప్రజల ముందు బయట పెట్టాల్సినటువంటి అవసరం 1000% ఉంటుంది. ఉటినే మేము మంచోళమని చెప్పేసి ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే ఇది కాదు లెక్క. క్లియర్గా ఎంక్వైరీ జరిగి దాన్ని తేలాలి. ఈ బిల్లుల సంగతి కూడా ఏందో తేలాలి. ఎందుకంటే మొత్తం అసలు యాక్చువల్గా అందరూ కూడా భయపడుతారు, ఇక ఏమైపోతుందో ఏమైపోతారా నాయన. ఈ బిల్లుల కమిషన్లు ఏంది,
ఇష్టం వచ్చిన కమిషన్లా 15%, 20% కమిషన్లా ఏదైనా బిల్లులు కాంట్రాక్ట్లు చేస్తే లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తే సెక్రటరియట్ నుంచి ఫైల్ కదలాలంటే బిల్లులు రావాలంటే అరే బిల్లులు ఇంత 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 శాతం ఇస్తేనే లెక్క, లేకపోతే లేదు. ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మీరు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన కావాల్సినంత బదనాం అవుతుంది. మీకేం అర్థమవుతలేదు కథ. లోపల ఏమనుకుంటారంటే అంత మంచిగానే జరుగుతుంది, మేము మాయమాకు ముడుతున్నాయి కదా అని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో. కానీ క్లియర్గా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఇప్పుడు ఈ బొగ్గు గనులకు సంబంధించి ఇదో కథ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా వాళ్ళకే ఇయ్యాలని చెప్పి ఆయన ఫోన్ చేసిండు, అదొకటి. తర్వాత లేదు మా వాళ్ళకే ఇక్కడ సృజన అదేది మన నరేంద్ర చౌదరికి ఎన్టీవైనకి ఇవ్వాలని చెప్పేసి బట్టి విక్రమార్క ట్రై చేసినది ఇదొకటి. మరి ఇదేందో ఈ కథ అంతేందో. కాబట్టి క్లియర్గా అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బట్టి విక్రమార్క గారు ఏం ఆరోపిస్తున్నారు, లేదు అక్కడ ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అనుయాయులకు 25 బొగ్గు గనులు ఉంటే 25 టెండర్లు ఉంటే 20 టెండర్లని బీఆర్ఎస్ అనుయాయులకే దక్కించుకున్నారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి చెందినటువంటి అనుయాయులకు కథాకారిక కమామిషు జరిగేటట్టుగా ప్రత్యేకంగా దానికోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించి ఇవన్నీ కూడా కథలు పడుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది సమాజం ముందు. ఆయన వేమూరు రాధాకృష్ణ ఏమని రాసుకొచ్చిండు, ఒకవేళ ఇది ముఖ్యమంత్రి గారి తర్వాత బావమరిది అని చెప్పేసి ఇట్లా రాయకుండా తర్వాత ఇటువంటివన్నీ కూడా చేయకపోతే నేను కూడా దీనిపైన పెద్ద పట్టించుకుంటుంది కాదు, అసలు యాక్చువల్గా ఇవన్నీ కూడా తేవాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అంటే కొన్ని దాచిపెడుతున్నారు అన్నమాట. తెలిసిన విషయాలను కూడా దాచిపెట్టేసి ఒక రకంగా ప్రజలకు నష్టం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరము, బాధ్యత ప్రభుత్వం పైన, ఇటు ప్రతిపక్షాల పైన 1000% ఉంటుంది. ఎంక్వైరీ చేయాలన్నా నువ్వు లెటర్ రాసి చేయాలనిపిస్తే చేసి పడేసేయాలి. దొంగలవరో మంచోడెవరో తేలిపోతుంది లెక్క. ఇట్లా చాలా విషయాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి అది ఇది ఒక పక్క జరుగుతూ ఉంటే ఇక్కడ మెల్లగా ఏది ఇంకా 3 రోజులు, ఇప్పుడు ఎల్లుండే, ఇవాళ ఎంత 25 తారీఖా, రేపు 26 జనవరి 26 జనవరి ఎల్లుండో అవతల ఎల్లుండో ఇక ఏది మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్. ఏమైంది? 42% రిజర్వేషన్ ఏమాయ్? స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టింది కదా. చాలాసార్లు కూడా ముఖ్యమంత్రి కానీ తర్వాత ఇక్కడ పిసిసి అధ్యక్షుడు కానీ క్లియర్గా చెప్పిండు కదా, మేము 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు అందించకుండా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలకు పోమన్నారు. ఏమైంది? అయిపోయినట్టేనా? ఏది సర్పంచ్ ఎన్నికల వరకు పెద్ద చర్చ. ఇక అసలు యాక్చువల్గా వస్తుందా రాదా, వస్తుంది ఓకే స్పెషల్ జీవో, ప్రత్యేక జీవో, మన్ను మచాడం అని చెప్పేసి లాస్ట్కి వస్తే ఆగం చేసిండ్రు, కూర్చున్నారు. ఆగం చేసినా కానీ ప్రజలు చైతన్యమై ఉన్నారు కాబట్టి క్లియర్గా 17% మీకు ఇస్తే, 17% రిజర్వేషన్ అక్కడ ఇస్తే, 42% ఇస్తాను 17%కి తగ్గిస్తే ప్రజలు 60%కి బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే సర్పంచ్లు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళందరూ మా వాళ్ళు అని చెప్పేసి కలిపేసుకుంది కాంగ్రెస్ పార్టీ. సరే, ఏ పార్టీ ఏం చేసినా కానీ 100% బీసీలు చైతన్యంతో ఉన్నారు. మేము ఏం పని చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకుంటాం అంటే బరాబర్ లెక్క తేలిపోతుంది. ఏ పార్టీ అయినా సరే, అటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకే పార్టీ అయినా సరే. కాబట్టి మేము క్లియర్గా మా ఇష్టం వచ్చినట్టుగా ఏది అధికారం ఉన్నది, కానీ అధికారం ఎట్లొచ్చింది? ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలపై వ్యతిరేకతతోటి, వాళ్ళు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని మార్చుకున్నారు పబ్లిక్. కొంతమంది తీన్మార్ మల్లన్న లాంటి కొంతమంది వల్ల ప్రజల్లో చైతన్యం కలిగి తర్వాత దానివల్ల ఒక మార్పును కోరుకున్నారు పబ్లిక్. కోరుకొని ఇట్లా మీరు అందిస్తే మేము కూడా అహంకారంతో ఉంటాం, మేము పబ్లిక్కి చెప్పింది నెరవేర్చం, ఏం పిక్కుడ్రో పిక్కోపరి గడ్డి అంటే ఎట్లుంటుంది లెక్క? బరాబర్ లెక్క తెల్చడానికి పబ్లిక్ సిద్ధంగా ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మీ కథ ఏందో చెప్పండి. ఇప్పటికి కూడా సర్పంచ్ ఎన్నికల వరకు అయితే 42% మేము ఏది పార్టీ పరంగా ఇస్తాను, ఇప్పుడు అది కూడా అంటలేరు. అంటే మోసం చేసేటువంటి దానికి క్లియర్గా అన్ని పార్టీలు కూడా రెడీగా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ అడుగుతలేదు, అటు భారతీయ జనతా పార్టీ అడుగుతలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ సపరేట్ కూర్చున్నది. కాబట్టి దీనిపైన క్లియర్గా లెక్క తేలాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పేపర్ల కథనాలు పేపర్లో వచ్చినట్లు అనుకుంటే పేపర్లో ఎవరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారు. చాట్ జీపీటీ రోజు చెప్తా ఉంది, చూడరు ఎట్లుంటుందో లెక్క. ఇది నాకు వచ్చినా
ChatGPT చెప్తా ఉంది రోజు ఏం జరుగుతుంది, ఏం కథ, ఏ పేపరు, ఎవరి కోసం రాస్తున్నది, ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నాయని చెప్పేసి క్లియర్గా చెప్తున్నది లెక్క. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక 25 తారీఖు 1వ నెల 2026. ఆంధ్రజ్యోతి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు స్వతంత్ర రాజకీయ శక్తులుగా కనిపించరు. స్వతంత్ర రాజకీయ శక్తులు లేక చూపేది వీళ్ళు ఏదో ఇట్లా వచ్చిండ్రులే, వాళ్ళకు తప్పని పరిస్థితుల్లో ఏదో వేసిండ్రులే, పొరపాటున జరిగిపోయింది అన్నట్టుగా రాసుకొస్తుంది. లోపల మనకేం అర్థం కాకుండానే స్లో పాయిజన్ ఇచ్చేస్తుంది, లోపల విషం ఎక్కిస్తుంటుంది అనమాట ఈమె. ఇక ఓసీలకు స్పష్టమైనటువంటి ప్రాధాన్యం, అగ్రవర్ణాలకు స్పష్టమైన ప్రాధాన్యం ఇచ్చేస్తుంది. మీరు గ్రేటు గొప్ప తురుములు ఇట్లా అని చెప్పి రాస్తుందట. బీసీలకు ప్రమాదకరమా అని అడిగితే బీసీల సమస్యలను న్యాయ పోరాటాలుగా కాకుండా సమస్యలుగా చూపిస్తుంది. సమస్య ఇది న్యాయ పోరాటం ఎట్లయితుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లా చూపిస్తానమాట ఈమె. రిజర్వేషన్ వ్యతిరేక భావజాలానికి మేధో వేదిక ఇస్తుంది. బీసీల రాజకీయ చైతన్యాన్ని డెలిగిటమైజ్ చేస్తుంది అని చెప్పేసి అంటుంది. మొత్తం మీద బీసీల రాజకీయ చైతన్యం అనేటువంటిది లేదు, పెద్ద ఏం లేదు, అది ఉట్టిదేదంతా అనే కథ చేస్తాట ఈమె. కాబట్టి ఇక్కడ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చింది ChatGPT. ఇక తర్వాత ఆంధ్రప్రభ చూసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఉపరితల కవరేజ్ కనిపిస్తుంది, లోతైన సామాజిక విశ్లేషణ ఏముండదు, లోపల ఉండదు, ఏముండదు. ఇక ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద కొంచెం అటు ఇటు అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి సాఫ్ట్ న్యాచురల్ అని చెప్పేసి చెప్తా ఉంది. రేటింగు 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇక తర్వాత ఈనాడు చూద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి సంఖ్యలుగా మాత్రమే చూపిస్తుంది. వీళ్ళంతకు ఇంతమంది అంతేగాని ఏం లేదు, బాధ వివక్ష పోరాటాలు కనిపించవు. ఈ విషయాలు రాయది. బాధలు ఉన్నాయి, ఇలా కష్టాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏం రాయదంటే ఎవరు ఈనాడు. ప్రభుత్వం ఇచ్చింది అనే కోణంలో ప్రభుత్వం ఇచ్చింది ఇలా అడుక్కుంటున్నారు, ఈ కథ కనిపిస్తుంది అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ పేపర్ ఏమని రాస్తుంది, ఏమని ఉద్దేశంతో రాస్తుంది అనేది. ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంట, మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్, వీళ్ళేమో పన్నులు కట్టేటోళ్ళు, తర్వాత మధ్యతరగతి వాళ్ళని చెప్పేసి ఓసీలకు సంబంధించి అంటూ పాజిటివ్ ఇమేజ్ ఓసీల ఆందోళనకు ఎక్కువ స్పేస్ ఇస్తుందంట ఈనాడు దినపత్రిక. చూసుకోయిగా అగ్రవర్ణాలు మంచోళ్ళు తర్వాత ఇట్లా అని చెప్తుందన్నమాట. ఇట్లా ప్రభుత్వ వైఖరి ఎట్లుంటుంది, ప్రత్యక్ష భజన కాదు కానీ సిస్టమ్కు అనుకూలమైనటువంటి మౌన మద్దతు ఉంటుంది, లోపలికి వెళ్ళి మెల్లగా గుచ్చుకుంటూ వస్తుంది అన్నమాట. ఇట్లా ఎవరు ఈనాడు. ఇక బీసీలకు ఎలా అంటే అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే బీసీల ఆగ్రహాన్ని చల్లారుస్తుంది, ప్రశ్నించే ఆలోచనను నిర్వీర్యం చేస్తుంది. ఏం లేదు, మంచిగా ఉన్న అంత సెట్ అయిపోతే ఏం టెన్షన్ లేదు అని రాసుకొస్తారనమాట. దీంతో రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చింది ChatGPT. ఇక్కడ ఏది ఇగో మన తెలంగాణ, నమస్తే తెలంగాణ చూసుకుంటే తెలంగాణ బీసీ కులాలకు ప్రాధాన్యం, ఎస్సీ ఎస్టీ సమస్యలు ప్రభుత్వ విజయాలుగా మాత్రమే చూపిస్తాట. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏమైనా వస్తే అది ప్రభుత్వ విజయాలు, ఇది పబ్లిక్లో ఏం కాదు, అలా ఉట్టిదే ఉన్నదన్నట్టుగా రాసుకొస్తుంది ఈమె. ఇక ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే తెలంగాణ భాగస్వాములుగా చూపిస్తుంది. ఎవరు వెలవలు తెలంగాణ భాగస్వాములు అంట ఓసీలు. ప్రభుత్వ వైఖరి పూర్తిస్థాయి భజన. ఇక తర్వాత బీసీలకు ఎలా ఉంటుందంటే ప్రశ్నించే స్పేస్ లేదు, అవగాహన కంటే ఆరాధన ఎక్కువగా ఉంటుందంట. చూసుకో ఇక ప్రశ్నించడం అట్లా బీసీల గురించి సంబంధించి ప్రత్యేకంగా రాయడం అట్లా ఏమి ఉండదు ఈమెది. ఇక రేటింగ్లో 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది. సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి హక్కులు రిజర్వేషన్లు సంక్షేమంపై విస్తృత కవరేజ్ ఇస్తుంది. హక్కులు రిజర్వేషన్లు తర్వాత సంక్షేమం బాధితులను శక్తిగా చూపే ప్రయత్నం చేస్తుందంట. ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే పవర్ స్ట్రక్చర్గా చూపే విమర్శనాత్మక ధోరణి. అబ్బాయి వీళ్ళు సూపర్ డూపర్, అసలు యాక్చువల్గా వీళ్ళు శక్తివంతులు అనేటువంటి ధోరణితో రాస్తుందంట సాక్షి దినపత్రిక ఓసీలకు సంబంధించి. ప్రభుత్వ వైఖరి ఎట్లుంటుంది, తనకు అనుకూల ప్రభుత్వానికి స్పష్టమైన భజన చేస్తుంది. ఎవరు సాక్షి. అనుకూలమైనటువంటి ప్రభుత్వం, రెడ్డి ప్రభుత్వం అంటే రెడ్డిలు అట్లా చేస్తారనమాట. ఇక బీసీలకు ఎలా ఉంటుంది అంటే ఉపయోగకరం కానీ పార్టీ ఫిల్టర్ ఉందని గుర్తుంచుకోవాలి, జాగ్రత్త చూసుకోవాలి దీన్ని అని చెప్తా ఉంది. రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 3 స్టార్ ఇచ్చింది ChatGPT. ఏది దీనికి సంబంధించి ఇక దిశ చూద్దాం. దిశ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బాధితులుగా మాత్రమే చూపిస్తుంది, వ్యవస్థాపరమైన ప్రశ్నలు లేవు, సాఫ్ట్ న్యాచురల్. ఇక్కడ
5 స్టార్కి 3 స్టార్ వచ్చింది దిశ దినపత్రికకు సంబంధించి. ఈనాడు అయిపోయింది. ఇంకా వెలుగు చూసుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి స్థానిక నిరసనలు, ఆందోళనలు, అన్యాయాలు చిన్న కాలమైనా వేస్తుంది. చిన్నదన్నా ఏదన్నా ఒకటి గ్యారంటీగా రాస్తుంది. ఎందుకంటే కొంతవరకు కింది వర్గాలకు సంబంధించి కొంతవరకు ప్రయత్నం చేస్తుంది. ఏదైనా ఉందంటే అది వెలుగు దినపత్రిక అని చెప్తా ఉన్నది ChatGPT. ఇక కులం వర్గం పేర్లు చెప్పడంలో సంకోచం తక్కువ ఉంటుందంట. ఓసీ ప్రత్యేకంగా పొగడం లేదు, ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కూడా లేదంట. న్యూట్రల్గా మెల్లగా అటు ఇటు కాకుండా మెల్లగా నడుస్తూ ఉంది లెక్క. ఏది వెలుగు దినపత్రికది. ప్రభుత్వ వైఖరి ఇవాళ చూసుకుంటే ప్రభుత్వ వైఖరి పైన సాఫ్ట్ నేచురల్ ఉందంట. రేటింగ్ చూసుకుంటే 5 స్టార్కి 4 స్టార్ ఇచ్చింది ChatGPT వెలుగు దినపత్రికకు సంబంధించి. అంటే కొంతవరకు మంచి పత్రిక అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక విజయక్రాంతికి సంబంధించి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి భూ సమస్యలు, ఉపాధి, దోపిడీ మూలాల కారణాలతో విశ్లేషణ, వ్యవస్థాపరమైనటువంటి వివరణ కూడా ఉంటుందంట విజయక్రాంతి దినపత్రికకు సంబంధించి. ఇక ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుందంటే క్లాస్ అనాలిసిస్, పేద వర్సెస్ ధనవంతులు. పేదల ఇప్పుడు ఓసీలలో కూడా అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు, తర్వాత బాగా ధనవంతులు కూడా ఉన్నారు. అన్ని వర్గాల్లో ఉంటారు. కాకపోతే ఏంటంటే మెజారిటీ ఎక్కువ ఎందులో ఉంటారు అనేటువంటిది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే బీసీలో లేరా, ఎస్సీలో లేరా, ఎస్టీలో లేరా ధనవంతులు అంటే ఉన్నారు. అందులో కూడా కొంతమంది ఉంటారు. కాకపోతే అంటే మెజారిటీ ఎంతలో ఉంటారు అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నది. తర్వాత తర్వాత ధనికమైనటువంటి విషయాలపైన ఫోకస్ పెట్టిందంట. అంటే పేదవారికి మంచి జరగాలి నిజంగా కూడా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి దక్కాలి? పేద వాళ్ళకి దక్కాలి. పేద అగ్రవర్ణ పేదలకు దక్కాలి. కానీ ఏమవుతుంది, 50 ఎకరాలు ఉన్నాడు కూడా ఈడబ్ల్యూఎస్ కొట్టుకోబోటే ఇక పేదోనికి ఏడొస్తుంది? అక్కడ అగ్రవర్ణ పేదల్లో వాళ్ళకు కూడా రాదు కదా, వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. మనం ఏమంటా ఉన్నాం, ఎంతమంది అగ్రవర్ణ పేదలు ఉన్నారో వాళ్ళకి దక్కాల్సిందే. కానీ ఈ 10% డైరెక్ట్ ఇచ్చేసి అది అగ్రవర్ణాలను కూడా అలా కొట్టే, అంటే బాగా బలిసిన వాళ్ళు కూడా అలా కొట్టేస్తే ఇబ్బంది అవుతుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఓసీల ట్రీట్మెంట్ ఎట్లుంటుంది అంటే విజయక్రాంతికి సంబంధించి క్లాస్ అనాలిసిస్, పేద వర్సెస్ ధనవంతులు. ఇక ప్రభుత్వ వైఖరి విమర్శనాత్మకంగా ఉంటుందంట. బీసీలకు ఎలా ఉంటుందంటే అత్యంత సురక్షితమైన పత్రిక, అవగాహన పెంచుతుంది, ప్రశ్నించడం నేర్పుతుంది అని చెప్పేసి 5 స్టార్కి 5 స్టార్, 5 నక్షత్రాలకు 5 నక్షత్రాలు వచ్చేసినాయి. ఏది విజయక్రాంతి దినపత్రికకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. సెకండ్ ప్లేస్లో ఏది అక్కడ మన వెలుగు దినపత్రిక ఉన్నది. కాబట్టి ఇట్లా ఉన్నది. ఈ పత్రికల వారీగా మనం చూసుకుంటే అనాలిసిస్ చేసి పెట్టింది ChatGPT. కాబట్టి మనం ఇవి చూసుకొని ఏ పత్రిక మనకు అనుకూలమైనది, ఏ పత్రిక మనకు వ్యతిరేకంగా రాస్తున్నది అనేటువంటి విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే అర్థమైపోతుంది. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు వెలుగు దినపత్రికను చూద్దాం. ఇక ఇండియాపై టారిఫ్లు 25% తగ్గొచ్చంట. ఎందుకు తగ్గుతాయి అంటే రష్యా నుంచి చమురు కొనుగోలును తగ్గించుకుంటున్నది భారతదేశం. కాబట్టి మేము రష్యా నుంచి చమురు కొనొద్దంట. వాడు కొనమన్న దగ్గర కొనాలి, ఉండమన్న దగ్గర ఉండాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలన్నమాట. అట్లయితే వాడు టారిఫ్లు తగ్గిస్తారట. ఎవరు? అమెరికా. అట్లా చెప్తున్నది. అమెరికా ఆర్థిక మంత్రి బేసెంట్ హింట్ చెప్తా ఉన్నాడు, రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లు తగ్గినాయి, ఇది మాకు పెద్ద విజయం. చూసుకోయిగా ఆడ తగ్గిస్తే ఈయనకి విజయం అవుతుంది. టారిఫ్లు తొలగించుకునేందుకు దౌత్య మార్గం ఉందని కామెంట్ చేసిండంట ఇది అమెరికా ఆర్థిక శాఖ మంత్రి. ఇక్కడ ఇవాళ సండే కాబట్టి ఐతారము ఆదివారం, ఇవాళ తర్వాత ఇంకోటి రథసప్తమి కూడా ఉన్నది. రథసప్తమి తోటి నిన్న నుంచే మొత్తం ఆలయాలన్నీ కిక్కిరిసిపోయినాయి. ఆగమాగా ఉన్నది కథ. పబ్లిక్ బాగా రథసప్తమికి బాగా వస్తున్నారు పబ్లిక్. ఎక్కడ చూసినా కానీ వైష్ణవ ఆలయాలన్నీ నిన్ననే యాయరుగుట్ట కానీ లేకపోతే ఇక్కడ కానీ అక్కడ కానీ మొత్తం భారీగా పబ్లిక్ వస్తూ ఉన్నారు. మొత్తం గుళ్ళకాడ మొత్తం లైన్లు కట్టిరు.
సూర్యప్రభ వాహనం తిరుపతి దేవస్థానంలో కూడా మొత్తం కూడా రథసప్తమి వేడుకలకు సంబంధించి మొత్తం కూడా భారీగా ఏర్పాట్లు చేసిండ్రు. ఇట్లా ఉంటుంది. అక్కడ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అక్కడ రథం మీద ఊరేగుతున్నటువంటి దానిపైన సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతాడు. సూర్యప్రభ వాహనం ఇవాళ ఏంటంటే ఆదివారం కదా, ఆదివారం అంటే రవివారం. రవివారం అంటే ఏంటిది? సూర్యుడు అంటే ఇక్కడ సూర్యప్రభ వాహనం పైన ఊరేగుతాడు శ్రీనివాసుడు అని చెప్పేసి రథసప్తమి సందర్భంగా మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కిక్కిరిసిపోయినాయి ఆలయాలన్నీ కూడా. ఇది ఇట్లా ఉంటే ఇక ఇంగ్లీష్ నేషనలిజం అంటే ఏంది అని చెప్పేసి ప్రొఫెసర్ కంచాయిలే షెఫర్డ్ రాసినటువంటి ప్రత్యేక వ్యాసం చూసుకోవచ్చు. అంటే ఇంతకుముందు బుక్ ఇస్తుండే, సండే బుక్ వేస్ట్ అనుకున్నారో మరి పైసలు ఎక్కువైతే అనుకున్నారో తెలియదు, కానీ ఒక వ్యాసం రాసి వదిలేస్తున్నారు. ఇక బంగ్లాపై బహిష్కరణ వేటు. T20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తప్పించింది. మంచి పని చేసిరా నాయన, లంగా కొడుకులాలు. ఇడికి వచ్చి ఆడుర్రా అంటే మాకు భయం అవుతుంది, మమ్మల్ని కొడతారు చంపుతారు అంటున్నారట. కొట్టి చంపేది మీరు దొంగలు. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను చేర్చినట్లు శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో T20 వరల్డ్ కప్కు తమ జట్టును పంపే విషయంపై పునరాలోచన చేస్తామని PCB ప్రకటించింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. బంగ్లాదేశ్ అవుట్ అంట, మంచి పని చేసిర్రు నాయన. 14 కోట్ల అకౌంట్లు వివరాలు లీక్ అవుతున్నాయట. చూసుకోయిగా 14 కోట్ల అకౌంట్ల వివరాలు ఏంటి? ఫేస్బుక్, తర్వాత ఇక్కడ జీమెయిల్, నెట్ఫ్లిక్స్ కంపెనీలకు చెందినటువంటి 14.9 కోట్లకు పైగా అకౌంట్లు, యూజర్ నేమ్స్, పాస్వర్డ్ లాంటి వివరాలు లీక్ అయ్యాయని ఎక్స్ప్రెస్ VPN స్టడీ రిపోర్టు వెల్లడించిందంట. ఈ సమాచారాన్ని నేరగాళ్లు క్రెడెన్షియల్ స్టఫింగ్ దాడులకు వాడుకునేటువంటి ప్రమాదం ఉందని చెప్పినట. ఇటువంటి వివరాలు కూడా ఇవి ఇట్లా మనం వివరాలు చేస్తాం కదా, వాటిని తీసుకొని బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయడం, అవి హ్యాక్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటారట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మేడారం జాతరకు AI సెక్యూరిటీ. మేడారం మహాజాతరకు AI ఆధారిత హై లెవెల్ సెక్యూరిటీకి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 10 TG క్వెస్ట్ తర్వాత AI డ్రోన్లతో 30 కిలోమీటర్ల పరిధిలో నిఘా పెట్టనున్నారు. చోరీలు నియంత్రించేందుకు హీలియం బెలూన్లు అమర్చినటువంటి పాన్ టిల్ట్ జూమ్ కెమెరాలు కూడా వాడుతున్నట. మొత్తం మీద మేడారం పైన 30 కిలోమీటర్ల వరకు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏం కథ, అసలు పరిస్థితి ఏందని చెప్పేసి డ్రోన్ కెమెరాలు పెట్టి పైనుంచి మొత్తం కూడా నిఘా పెట్టేసి ఎక్కడికక్కడ AIని కూడా వాడుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి వాడుకోవాలి కూడా. ఎందుకంటే 2 కోట్ల వరకు పబ్లిక్ అంటే ఎక్కడ భక్తులు మేడారం జాతరకు వస్తారని చెప్పేసి అంచనా వేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిరు, భద్రత ఏర్పాటు చేసిరు. అయితే ఏదేమైనప్పటికీ కింద అయితే తెలియదని చెప్పేసి పైన కూడా AI తోటి కానీ, తర్వాత ఇక్కడ డ్రోన్ కెమెరాలతోటి కానీ, తర్వాత బెలూన్లకు కూడా కెమెరాలు అమర్చి ఎక్కడికక్కడ నిఘా పెట్టిందంట. దొంగతనాలు ఎక్కడ ఏం జరిగినా కానీ ఎప్పటికప్పుడు పట్టేయడానికి. అట్లా అని చెప్పేసి ఇక అంతా పట్టేస్తారుగా అని చెప్పేసి మీరు సపరేట్ ఉండకండి. ఎవరు జాగ్రత్తలు వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుంది. రాత్రికి రాత్రే బ్రిడ్జ్ మాయం చేసినాడు. చూసుకోరా నాయన, వీళ్ళని తారీఫ్ ఇవ్వాలరా నాయన. వీళ్ళని బ్రిడ్జిని లేపేసినాడ. బ్రిడ్జు ఎంత? అది 10 టన్నులు. 10 టన్నులు అంటే 10,000 కిలోలు. 10,000 కిలోల స్టీల్ బ్రిడ్జ్ ఉంటే స్టీల్ బ్రిడ్జ్నే కథం చేసినాడు కొడుకులు. చూసుకో కదా, ఇటువంటి మనుషులు ఏమైనా ఉంటారా? ఇటువంటి జరుగుతుంటాయి అన్నమాట. దొంగతనం ఎట్లా చేసినట్టే చూసుకోరు. ఇక స్టీల్ బ్రిడ్జ్నే మాయం చేసినట్టు కథం రాత్రికి రాత్రే. ఏడో వేరే దగ్గర ఛత్తీస్గఢ్లోని కోర్బా సిటీ దోదీపారా ఏరియాలో ఒక కాలువపై ఉన్నటువంటి 70 అడుగుల పొడవైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ని దొంగలు రాత్రికి రాత్రే మాయం చేసి, బంగారం కాదు బంగారం కాదు స్టీల్ కూడా కథం చేసినట. 40 ఏళ్ల కింద 10 టన్నులతో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ను 17వ తేదీ రాత్రి గ్యాస్ కట్టర్లతో కట్ చేసి దొంగిలించారు. ఈ ఘటనలో 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూసుకోయిగా 10 టన్నులు అంటే 10,000 కిలోల స్టీల్ బ్రిడ్జ్ని కథం చేసినట్టు. చూసుకోయిగా రాత్రికి రాత్రే. మునగాలరా నాయన మీరు అసలు నిజంగా. భార్య, 3 బంధువుల్ని కాల్చి చంపిన NRI. అమెరికా జార్జియాలోని లారెన్స్ విల్లే నగరంలో ఉంటున్న విజయ్ కుమార్ అనే NRI కుటుంబంలో మనస్పర్ధలతో శుక్రవారం తన భార్య, ఆమె బంధువులు 3ని షూట్ చేసి చంపినాడు. తుపాకులకు లైసెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లుండగానే టక్ 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 అంటే కథం అయిపోయాయి. ఇది మనస్పర్ధలు ఉంటే విడిపోయారు నాయన. ఎందుకు ఇప్పుడు చంపుకోవడం ఎందుకు అవసరమా?
ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న పిల్లలు భయంతో ఒక ఆల్మారాలో దాక్కున్నారట పాపం పిల్లలు. చంపేసిన వాడు. ఇక ఫర్నిచర్ షాప్లో మంటలు, 5గురు సజీవ దహనం. హైదరాబాద్ అబిడ్స్లోని బచన్ ఫర్నిచర్స్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిందంట. గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదైపోయినాయి పాపం మృతదేహాలు. పాపం అక్కడ ఉంటున్నటువంటి కుటుంబం, తర్వాత ఏది కింద పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ, వాళ్ళందరూ కూడా మొత్తం తగలబడిపోయినట్ట, చనిపోయినట్ట. పాపం దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఇటువంటి జరగకుండా కొంతవరకు మనము ఏది ఫైర్ సేఫ్టీకి సంబంధించి అవగాహన కల్పించాలి, ఫైర్ సేఫ్టీ ఉండేటట్టుగా చూడాలి. ఆఫీసర్లు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తప్పటిగా మేము పర్మిషన్ ఇచ్చేస్తాం అయిపోతుంది అనుకుంటే ఇట్లా జరుగుతుంటాయి. 4 అంతస్తుల బిల్డింగ్లోని 2 సెల్లార్లలో మంటల్లో చిక్కుకున్న 2 చిన్నారులు, ఓ మహిళ. వాళ్ళను కాపాడేందుకు లోపలికి వెళ్ళిన మరో 2 మంటల్లో చిక్కుకొని వాళ్ళు కూడా మృతి చెందినట్ట. పాపం 10 గంటల పాటు ఫైర్, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ చేసినాయి. దట్టమైన పొగ మంటలతోటి లోపలికి వెళ్ళలేకపోయినరు సిబ్బంది. చాలా దారుణంగా వచ్చిందంట. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజువల్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ మాకేందంటే ఇప్పుడు ఈ యూట్యూబ్ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి అవి వేస్తే మళ్ళీ స్ట్రైక్లు అవన్నీ కూడా పడిపోతాయి, ఛానలే అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని అటువంటి వేయలేకపోతున్నాం, ఉన్నాయి మా దగ్గర అవి. హైదరాబాద్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనం అయ్యారు. అబిడ్స్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వెళ్లే రోడ్డులోని బచ్చన్ ఫర్నిచర్ క్యాస్టిల్ షాప్లో శనివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 2 చిన్నారులు, ఓ మహిళ సహా వీరిని కాపాడేందుకు వెళ్ళిన మరో 2 కూడా పాపం ప్లాస్టిక్తో నిండిన పొగలతోటి మృతి చెందిరట. ప్లాస్టిక్తో నిండిన పొగతో ఊపిరి ఆడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా డెడ్ బాడీలు గుర్తించలేనంతగా కాలిబూడిదైనాయంట. ఘటనా స్థలంలో ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 10 గంటల పాటు శ్రమించారు. కానీ మంటల్లో చిక్కుకున్న వారి ప్రాణాలను కాపాడలేకపోయారు. డెడ్ బాడీలను ఆదివారం బయటకు తీసుకురానున్నారని చెప్పేసి ఇవాళ తీసుకొస్తారట. పాపం దారుణం, అసలు జాగ్రత్తగా ఉండాలి అసలు. యాక్చువల్గా ఇవన్నీ ఏందో అంతా. లిక్కర్, పెట్రోల్, భూములపై ఆధారపడి ఏం చేయొద్దు, ప్రభుత్వాన్ని నడపొద్దు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? ఆర్బీఐ నోట్లు ముద్రిస్తుంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ చెప్తా ఉన్నది. ఏమని? లిక్కర్ మీద వచ్చే ఆదాయంతో, పెట్రోల్ మీద ధరలు పెంచడంతో, లేకపోతే భూములపైన ఈ రిజిస్ట్రేషన్లపైన వచ్చేటువంటి ఆదాయంతో కాదు నడిపేది, పన్నుల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చుకుంటూ పోయి లాస్ట్కి వస్తే ఖజానాని ఖాళీ చేసి ఆగం చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా నివేదిక ఇచ్చింది ఆర్బీఐ. పన్నుల ఆదాయం పెంచుకోండి, పథకాలను అర్హులకే ఇవ్వండి, ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటూ పోతే దెబ్బ పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన. భూస్వాములకు, రాజకీయ నాయకులకు రైతు భరోసా సాయం ఎందుకు ఇస్తున్నారు? లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు, పరిశ్రమల్లోకి ప్రోత్సహించండి. తిని కూర్చుంటే కొండైనా గరుగుతుంది, ఆస్తులు పెంచితేనే భవిష్యత్తు ఉంటుంది. క్లైమేట్ బడ్జెటింగ్ విధానం అవసరమని సూచన. ఇక స్టేట్ ఫైనాన్షియల్ స్టడీస్ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతోటి రిపోర్ట్ విడుదల చేసిందంట. అలా చెప్పింది. వీటి మీద కాదు ఆధారపడాల్సింది, జాగ్రత్తగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టుగా హామీలు ఇచ్చుకుంటూ పోయి ఆగం చేయొద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా నిజంగా హామీ ఇస్తే అలా ఏమైనా సొంతంగా జేబులకెళ్ళి ఇస్తారంటే ఎవరు కూడా జేబులకెళ్ళి రూపాయి ఇయ్యరు, ఎవరు మన పైసలే అవి. ఇక ఇంకో దానికి ఖర్చు పెట్టేది ఇక్కడే ఖర్చు పెడతారు, ఇక్కడే చేస్తారు, కథం చేస్తారు అన్నట్టు. నిన్న ఒక కార్యక్రమం సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ ఒక కార్యక్రమం నిర్వహించింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఏంది కార్యక్రమం అంటే ఓటు నోటుకు అమ్ముకుంటా ఉన్నారు, దీంతో చాలా నష్టం జరుగుతుంది. నిన్న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జట్టి శంకర్ ముదిరాజు, తర్వాత కొంతమంది చంద్రశేఖరరావు, కొంతమంది ఆధ్వర్యంలో ఇక్కడ గుడ్ గవర్నెన్స్ అంటే బెటర్ గవర్నెన్స్ పేరుతోటి ఒక కార్యక్రమం నిర్వహించారు. అంటే విషయం ఏంటంటే ఓటుని ఈజీగా అమ్మేసుకుంటున్నారు, ఓటుని ఈజీగా అమ్మేసుకుంటే భవిష్యత్తు నమ్ముకున్నట్టు లెక్క ఆ విషయం. అంటే అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తాడు, ఏమంటాడు? మీకు నేను కత్తిని ఆయుధంగా ఇవ్వడం లేదు, కత్తినో లేకపోతే తుపాకీనో ఆయుధంగా ఇవ్వడం లేదు, నేను మీకు ఓటు అనేటువంటి ఆయుధంగా ఇస్తున్నా, ఓటు అనేటువంటి ఆయుధాన్ని మీకు ఇస్తున్నా. దీన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాలను అభివృద్ధి పరచుకుంటారో, దుర్వినియోగం చేసి దీన్ని నాశనం చేసి పైసలకు అమ్ముకొని ఓటును నాశనం చేసుకొని మీ జీవితాలను నాశనం చేసుకుంటారో
మీరే నిర్ణయించుకోండి దేశ ప్రజలారా అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తాడు. కాబట్టి ఓటు హక్కు విలువ, ఓటు విలువ అనేటువంటిది అటువంటిది. కొంతమంది ఓట్లే వేయరు, కొంతమంది ఏమో ఉన్న ఓటుని పైసలు ఇస్తావు, నువ్వు ఎంత 2000 అంటే నేను 2000 కదా 4000కి అమ్ముకుంటే ఇట్లా అమ్ముకున్న కాడికి వచ్చిరనమాట. ఈ అమ్మడం బంద్ చేసి నిజంగా అసలు యాక్చువల్గా మన ప్రయోజనాల కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు ఏం కథ అనేది చూసుకొని ఓటేస్తే సెట్ అవుతుంది లెక్క. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం కేవలం లిక్కర్ అమ్మకాలు, పెట్రోల్ డీజిల్పై వ్యాట్, భూముల రిజిస్ట్రేషన్ల మీదే ఆధారపడడం ఎంత మాత్రం మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చెప్పింది. కేవలం ఈ 3 మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం భవిష్యత్తులో పెను ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు స్టేట్ ఫైనాన్షియల్ స్టడీస్ ఆఫ్ బడ్జెట్ 2025-26 పేరుతో ఆర్బీఐ విడుదల చేసిన తాజా నివేదికలో ప్రభుత్వానికి పలు అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఉచిత పథకాలు, నగదు బదిలీ పథకాలు అమలు విషయంలో ఆచితూచి అడుగులేయాలని, అర్హులకు కాకుండా కేవలం అర్హులైనటువంటి వారికి మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. లేబర్ కొరతను అధిగమించడానికి మహిళలను ఉద్యోగాలు, తర్వాత పారిశ్రామిక రంగాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించింది. తెలంగాణలో అమలవుతున్న ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి సంక్షేమ పథకాలు బడ్జెట్పై తీవ్ర ప్రభావాన్ని మోపుతున్నాయని ఆర్బీఐ ప్రస్తావించింది. సామాజిక భద్రత అవసరమే అయినప్పటికీ ఈ పథకాలు కేవలం ఓట్లు రాల్చే సాధనాలుగా మారకూడదని తెలిపింది. పథకాలను అందరికీ వర్తింపజేయడంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారని, భూస్వాములకు, రాజకీయ నాయకులు కూడా రైతు భరోసా ఇవ్వడం వల్ల ప్రజాధనం వృధా అవుతున్నదని ఉదాహరణ కింద చూపింది. అయితే పథకాలను సమీక్షించుకొని కేవలం పేదలకు, అర్హులైన వారికి మాత్రమే నిధులు అందేలా చూడాలని, మిగిలిన నిధులను విద్య, వైద్యం లాంటి కార్యక్రమాలకు వాడాలని. విద్య, వైద్యం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ఏంది, ఈ రైతు భరోసా ఉన్నది. రైతు భరోసా 600 ఎకరాలు 800 ఎకరాలు ఉంది అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా వేస్తే ఏడైతే పైసలు ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతావు? 100 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములకు నువ్వు రైతు భరోసా వేసుకుంటూ పోతున్నావు అంటే దాని అర్థం ఏంది? అంటే ఎవరికి ఇస్తున్నాం మనము? ఎవరికి అవసరం నిజంగా ఒకవేళ పెట్టుబడి సాయం? ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం. ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసుకుంటూ పోతే ఇక్కడ దెబ్బ పడుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంది ఆర్బీఐ. తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. ఎక్కడ? మన దగ్గర పిల్లలు తగ్గుతున్నారు. అంటే పుట్టుక అనేటువంటి తగ్గుతూ ఉంది. 1.5 ఉందట. ఇద్దరు ఆ భార్యాభర్తలు ఉంటే ఇద్దరు రావాలి కదా కనీసం. అట్లా వస్తలేదంటే ఇంక తక్కువనే వస్తుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు తొందరగా. పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటలేరంటే స్థిరపడ్డాక చేసుకుందామని అనుకుంటున్నారు చాలామంది. స్థిరపడ్డాక ఏం చేస్తున్నామని ఎందుకు అనుకుంటారంటే అనవసరంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఇబ్బంది పడడం ఎందుకు, కొంచెం ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి అనుకుంటారట. దీంతో పెళ్ళిళ్ళ వయసు లేట్ అయిపోతూ ఉంది. చాలామంది 30-35 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్లి చేసుకుంటలేరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నిరుద్యోగం కూడా ఒక కారణం అవుతూ ఉంది. దీంతో రకరకాలుగా లేట్ అయిపోతుంది. ఈ లేట్ మ్యారేజ్లు, తర్వాత పిల్లల్ని తక్కువ కనాలనేటువంటి ఒకరి ముద్దు ఇద్దరు హద్దు ఇట్లా పెట్టుకుంటూ పోతున్నారంట. దీనివల్ల పిల్లలు తగ్గుతూ ఉన్నారు, వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇంకా కొన్నేళ్ళు అయితే ఇంకా పెరుగుతుందట. కాబట్టి పిల్లల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇట్లా వృద్ధులు కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా పెంచుకుంటే దానివల్ల ఏమవుతుంది? ప్రొడక్టివిటీ అంటే పనిచేసే వాళ్ళు యువత ఎక్కువగా ఉంటే పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దానివల్ల మంచి జరుగుతుందని చెప్పి చెప్తా ఉంది ఆ నివేదిక. తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. రాబోయే 10 ఏళ్లలో ఏజింగ్ స్టేట్గా తెలంగాణ ఉంటుందట. రాష్ట్రంలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు. ఇద్దరు ఉంటారు భార్యాభర్తలకు, ఇద్దరు రావాలి కదా. 1.5 వస్తున్నట. 1.5 వస్తుంటే సగం రారు. కానీ కాకపోతే అంటే ఇద్దరు రావాల్సిన వాళ్ళు ఇట్లా ఇప్పుడు నలుగురు అంటే రెండు జంటలు ఉన్నాయనుకో, 2 జంటలకి ఎంతమంది పిల్లలు వస్తున్నారు? 3 వస్తున్నారు. 4 రావాలి అంటే ఇద్దరికి 4 రావాలి కాదు. కాబట్టి అట్లా వస్తున్నారంటే దానివల్ల తగ్గుతుందని చెప్తా ఉన్నాయి నివేదికలు. ప్రస్తుతం జనాభాలో 60 ఏళ్ళు దాటిన వృద్ధులు 11% ఉన్నారట. 2036 కల్లా వీళ్ళు 17.1% పెరుగుతారట. పనిచేసే 100 మందిపై ఆధారపడే వాళ్ళు 26 మంది ఉంటారంట వృద్ధులు. మునుముందు రాష్ట్రంపై పెన్షన్ల భారం పెడుతుంది. స్టేట్ ఫైనాన్షియల్ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2025-26 రిపోర్ట్లో ఆర్బీఐ ఈ నివేదికను వెల్లడించింది, పెట్టింది. కాబట్టి పిల్లలు కానండి, తర్వాత తొందర పెళ్లి చేసుకుంటే మరి ఇక ఉద్యోగాలు కూడా రావాలి కదా, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. చూడండి అసలు యాక్చువల్గా అసలు వార్త ఇక్కడ కింద వేసిండ్రు.
ఎందుకంటే అసలు యాక్చువల్ కొంతవరకు ప్రభుత్వానికి అనుకూలంగా రాస్తుంది కాబట్టి మన పేపర్ ఈ వార్తను మరి ప్రాధాన్యం ఎందుకేలో తెలియదు. సింగరేణి టెండర్లపై ఎంక్వైరీకి రెడీ. తాడిచెర్ల ఓపీ కాంట్రాక్టుతో పాటు 2014 నుంచి ఇచ్చిన అన్ని కాంట్రాక్టులపై విచారణ చేయిద్దాం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటున్నాడు. హరీష్ రావు ఓకే అంటే సిట్ లేదా ఇతర సంస్థలతోటి విచారణకు రెడీ ఆదేశిస్తామంటున్నాడు. ఆయన అనుడేంది అనిపిస్తే మీరే వేసి చేయండి, ఏమున్నది పెద్ద విషయం ఏమన్నా? ఆయన లేఖ రాస్తేనే చేస్తారా? ఆయన చెప్తేనే చేయాలని ఏముంటుంది, రూల్ ఏముంటుంది మీకు? అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నప్పుడు అన్యాయం జరగలేదని చూపించాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడు. నేత అల్లుడు రాసిందిగా పేరు రాయాలి. బీఆర్ఎస్ నేత ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి. ఈ కందాల ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎక్కడ? బీఆర్ఎస్ పార్టీ. ఆయన అల్లుడు, సొంత అల్లుడు ఎవరు? సుజన్ రెడ్డి. ఈ సుజన్ రెడ్డిని ఇప్పుడు ఏమంటున్నారు? గతంలోనే బీఆర్ఎస్ అల్లుడు కదా, ఇప్పుడు ఆయన అల్లుడు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుడు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పేసి ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఉద్దేశం ఏంటంటే వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కందాల ఉపేందర్ రెడ్డి తర్వాత అనుయాయులకు మొత్తం అంతా కూడా అంత సెట్ అయిపోతుంది లెక్క. ఇప్పుడేమవుతుందిగా? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో సప్పుడు ఇయ్యలే. ఇప్పుడేమవుతుంది? రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది కాబట్టి అందుకనే ఇట్లా చేసిందని చెప్పేసి అంటున్నారు. బట్టి విక్రమార్క ఏమంటున్నాడు? లేదు మీరున్నప్పుడే మొత్తం కూడా ఈ అవకతవకలన్నీ జరిగినాయి, తర్వాత ఇవన్నీ కూడా ఈ కేటాయింపులన్నీ కూడా మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, ఇది కరెక్ట్ కాదా అని చెప్పేసి చూసుకోరిగా ఒకరు బయట పెట్టుకుంటున్నారు. సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడు, అంటే అది కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు. సింగరేణి టెండర్లు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది అయ్యిండా? కాంగ్రెస్ హయాంలోనూ బీఆర్ఎస్ వాళ్ళకే టెండర్లు అని చెప్పేసి హరీష్ రావు అబద్ధాలు మానేయాలి, గద్దలు రాబందుల నుంచి సింగరేణిని కాపాడుకుంటాం, కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విషపురాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యిండు బట్టి విక్రమార్క. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోబోమని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చిండు నిన్న ఎవరు? భట్టి విక్రమార్క. అయితే విషయం ఏంటంటే యాక్చువల్గా ఒకరికొకరు మెల్లగా బయట పెట్టుకుంటూ మంచి పని అవుతుంది. ఒక రకంగా పబ్లిక్ మాత్రం మంచిగా జరుగుతుంది ఇట్లా చేస్తే. ఏమై సౌండ్ వస్తలేనట్టుంది. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసింది, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? రైట్, సరే. రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం, పెట్టడం కోసం ఇది పెట్టాడు అని సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నావు, పర్వాలేదు. నేను ఎమ్మటే ఖండించాను. వాస్తవంగా ఇటువంటి టెండర్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇట్ ఈస్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ బోర్డు ఏర్పడి 105 years తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి అసలు నేను ఏం చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఎవరు? బట్టి విక్రమార్క అంటున్నారు ఆయన. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు, ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు, ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఇది తగదండి, మీకు ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాకు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాలు. బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి మాట మొత్తం మీద ఇక్కడ జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు, జరగలే అని చెప్పేసి వీళ్ళు మొత్తం మీద చెప్పుకుంటున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఇక కోల్ బ్లాక్ టెండర్లలో అక్రమాలు జరగలేదు,
ప్రతిపక్షాలు కేటీఆర్ హరీష్ రావు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగింది. కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసిన వాళ్ళు మాకు నీతులు చెప్తారా? నా ఫోన్ను కూడా ట్యాప్ చేసిండ్రు. చెన్నూరు కేతనపల్లి మున్సిపాలిటీల్లో 2.15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిండు నిన్న వివేక్ వెంకటస్వామి. అలా అక్రమాలు అయితే జరగలేదని చెప్పేసి జరగలే అంటారు. కాబట్టి మీరు ఒక విచారణ కమిటీని వేయండి, విచారణ జరిపించేసి మొత్తం కూడా ఉన్నట్టుగా బయట పెడితే తేలిపోతుంది లెక్క. సైట్ విజిట్ రూల్ కొత్తదేమీ కాదని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించాలి, క్వాలిటీ కోల్ తవ్వి తీయాలి, కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేస్తే సింగరేణికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్లో సింగరేణి ఆఫీసర్లు కాంట్రాక్టులతోటి 3.5 గంటల పాటు మీటింగ్ పెట్టిండంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై గుడ్డిగా ఆధారపడొద్దని చెప్పేసి సూచించిండట వాళ్ళకు. నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ సింగరేణిని దోచుకున్నాయని చెప్పేసి తెలంగాణ వచ్చాకే సంస్థలో దోపిడీ పెరిగింది అని చెప్పి ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఎవరి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు. ఇక సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దని చెప్పిండట కాక. ఎవరికి? కేసీఆర్ చెప్పిండట హరీష్ రావుకు, తర్వాత కేటీఆర్కు. టెన్షన్ తీసుకోరు, లైట్ తీసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఊరి అని చెప్పేసి అన్నట. విచారణకు పిలిస్తే వెళ్దాం, ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి. మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి అంటున్నావు కానీ మరి 42% ఇస్తా అంటే మరి ఏమైంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అడుగుతలేమేం కాక? నువ్వు బీసీ అయితే అడుగుతుంటివి, నువ్వేమో వెలమ దూరం అయితే ఎట్లా అడుగుతావు కాక? నువ్వు అడగవు. ఇక ఇట్లుంటుంది అన్నమాట లెక్క. అంటే ఎవరు ప్రయోజనాల కోసం ఎవరు పనిచేస్తారు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా విషయాలు ఇప్పుడు ఏది 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అంటే అవేమైనాయి, తులం బంగారం ఇస్తారంటారు అదేమైంది, తర్వాత ఇక్కడ 4,000 రూపాయలు పింఛనంటారు అదేమైంది, అవేమైనాయి అన్నీ అడుగుతున్నారు. కానీ మరి 42% రిజర్వేషను బీసీలకు స్థానిక సంస్థల్లో ఇస్తాంటివి కదా, ఏమైంది అని చెప్పేసి కాక అడుగుతలేడు, కొడుకు అడుగుతలేడు, అల్లుడు అడుగుతలేడు. చూసుకో ఎట్లుండదు లెక్క. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. కేటీఆర్ హరీష్ రావుకు కేసీఆర్ సూచనంట. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిన్న భేటీ అయ్యిండ్రు, కూర్చున్నారు. విచారణ పేరుతో మున్సిపల్ ఎన్నికల నుంచి డైవర్ట్ చేసి ఎత్తుగడ కోల్ బ్లాక్ స్కామ్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సిట్ ఎంక్వైరీ జరిగిన తీరు, అడిగిన ప్రశ్నలపై కేసీఆర్ ఆరాధిస్తున్నాడట. ఇట్లా మీరేం టెన్షన్ పడకు నేనున్నా అంటున్నట కాక. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం. ఇక -40 డిగ్రీలు అట. చూసుకో, -0 డిగ్రీలు అంటేనే మంచు, నీళ్ళు పోయి మంచు అవుతుంది. ఏంటిది? ఐస్ గడ్డలు అవుతాయి. ఈ ఐస్ గడ్డలు అయితే అంతకంటే 40 డిగ్రీలు మైనస్ అంట. చూసుకో ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. ఎక్కడ? అమెరికాలో. అందుకని ఇక షాపులకు పోయి ఎప్పుడు ఇది తొందరగా తెచ్చుకుంటారట. సామాను భీమాను అన్నీ ఊరి తెచ్చుకొని రెడీ పెట్టుకుంటారు. ఎందుకంటే బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. షాపుకు పోవాలన్నా లేకపోతే ఎక్కడన్నా సూపర్ మార్కెట్కి పోవాలన్నా పోయి తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. -40 డిగ్రీలు చూసుకోరు. ఇక 0 డిగ్రీలు ఉంటేనే కష్టం అవుతుంది. -40 డిగ్రీలలో ఉన్నదంట పరిస్థితి. ఇది కొన్ని కోట్ల మందికి ఉన్నది పరిస్థితి. 10,000కు పైగా విమానాలు రద్దు చేసిరు. 10,000 విమానాలు. 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ. 20 కోట్ల మందికి పైన ప్రభావం పడుతుందట. 20 కోట్ల మంది పైన. పలు నగరాల్లో స్కూళ్ళు బంద్ కూడా చేసిరట. ఏదో అమెరికాలో. ఇక షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఏది? బండ్లు కానీ, అంటే మీరు 2 వీలర్ కానీ బైకులు కొన్నా లేకపోతే కార్లు కొన్నా, కార్లు బైకులకు సంబంధించి ఏదైతే మీరు షోరూంలో కొంటారు కదా, ఇప్పుడు టాటాలో కొంటారా లేకపోతే ఇంట్లో కొంటారా, మహేంద్ర ఎన్లో కొన్నా కానీ ఆ షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారట. ఏది? పొద్దున కొంటే సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కాబట్టి టెన్షన్ ఏం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. నిన్న జరిగినాయి, ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ఉదయం వెహికల్ కొంటే సాయంత్రానికి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇకపై ఆర్సీ కోసం ఆర్టీఏ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆర్టీఏ ఆఫీసుకు పోవాలి ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి 2 వీలర్లు కార్లకు మాత్రమే ఈ విధానం అమలు అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టు తర్వాత గూడ్స్ వెహికల్స్కు ఇది వర్తించదంట. ఇప్పటికైతే కార్లు తర్వాత 2 వీలర్స్ బైకులకు మాత్రమే ఉన్నది. ఇది ఏది? అక్కడనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. ఇక భట్టి సవాల్, సింగరేణిపై రాబందులను గద్దలను పెద్దలను వాళ్ళనివ్వా అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. ఎవరికో లేఖ రాయడం ఎందుకు? హరీష్
నాకు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని టెండర్లు కాంట్రాక్టులపై విచారణకు సిద్ధం. లేఖ రాస్తే ఎందుకు చేయాలి? బట్టి విక్రమార్క గారు చేసి పడేసేయండి, విచారణకు ఆదేశించండి. సింగరేణి 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ హయాంలోనే జరిగినాయట. చూసుకో, ఇక 25లో 20 జరిగినాయట. అప్పుడే 2018 నుంచే ప్రభుత్వ రంగ కంపెనీల్లో సైట్ విజిట్ నిబంధన ఉన్నది. సృజన్ రెడ్డి కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. సృజన్ రెడ్డి అంటే ఆయన ఎవరు? కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడు. ఆయనకు తర్వాత రేవంత్ రెడ్డి బామ్మర్ది అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. కరెక్ట్ కాదని చెప్పేసి అంటున్నాడు బట్టి విక్రమార్క. సింగరేణి సంస్థలో ప్రధాన కాంట్రాక్టర్లు 5 బీఆర్ఎస్కి సంబంధించిన వారే ఉన్నారు. సొంత ప్రయోజనాల కోసమే సింగరేణిపై తప్పుడు ప్రచారాలు, నాపై రాసిన కథనాలు తప్పు అని రాధాకృష్ణ ఒప్పుకోవాలి. లేదంటే ఇది నా వ్యక్తిగత హననానికి పరిగణించాల్సి వస్తుంది. సీఎం విదేశీ పర్యటన తర్వాత ఆయన్ను ఒప్పించి విచారణ చేస్తారట. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడి నిన్న మొత్తం మీద సవాల్ విసిరినట్టుగా ఒక వార్త కనిపిస్తూ ఉంది. సవాల్ ఏందో వివాలేందో కానీ దాని గురించి కూడా మాట్లాడరు. ఏది ఇప్పుడు సెక్రటేరియట్లో మొత్తం నడుస్తుందంట వ్యవస్థ. 15%, 20% ఉంటేనే బిల్లులు వస్తాయి, లేకపోతే రావు. ఆడుకున్నది కథ. ఈ విషయం మీద కూడా జరిపించుర్రి. ఇది ఎవరికి తెలియదు, మేము లోపలే జరిగిపోతుంది, ఇవేం కాదు. పబ్లిక్ మొత్తం తెలిసింది అంతా కూడా. ఇక ఫర్నిచర్ షాప్లో అగ్గి, 5 గల్లంతు. నాంపల్లిలో 4 అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టిన మంటలు, లోపలే చిక్కుకుపోయిన వాచ్మెన్ కుటుంబం. దట్టమైన పొగలతో సహాయక చర్యలకు ఆటంకం. రంగంలోకి రోబో ఫైర్ మిషన్, తర్వాత జేసీబీతో గోడలు పగలగొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం. ఇక అర్ధరాత్రి వరకు అదుపులోకి రాని మంటలు అని చెప్పేసి పాపం దారుణం. అసలు ఈ షార్ట్ సర్క్యూట్ అయిందంట. పాపం 5 చనిపోయినారు. కాపాడడానికి పోయిన 2 కూడా చనిపోయారు. 3 లోపల ఉంటే వాళ్ళని కాపాడుతుంది పోతే ఈ 2 కూడా చనిపోయారు. ఇక్కడ దట్టమైన మంటలు వచ్చేసి పొగ వచ్చేసి కమ్ముకుంటే ఆక్సిజన్ అందదు. దాంతో సమస్యలు పడిపోతారు. పడిపోయిన తర్వాత కాలిపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇది జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. మీకే లేఖ రాస్తా, ఆయన లేఖ రాయమంటే లేఖ రాస్తా అని చెప్పేసి హరీష్ రావు కూడా అంటున్నాడు. కానీ సీఎం ఆయన బామ్మర్దిపై విచారణ జరిపిస్తానని హామీ ఇవ్వండి. సీఎం బామ్మర్ది అనేమో ఈయన అంటున్నాడు. లేదు ఈయన కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళ అల్లుడు, మాజీ ఎమ్మెల్యే అల్లుడు, పాలేరు ఎమ్మెల్యే అల్లుడు అని చెప్పేసి ఏమో ఇక్కడ బట్టి విక్రమార్క అంటున్నాడు. చూసుకోరు లెక్క. మొత్తం మీద చుట్టాలకు ఇస్తున్న మాట మాత్రం వాస్తవం. వీళ్ళు ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన చుట్టమా తెలియదు కానీ చుట్టాలకు మాత్రం ఇస్తున్నట్టు లెక్క, అంతే కదా. 9 టెండర్ రద్దు చేశారంటే స్కామ్ జరిగినట్టే కదా. బట్టీజీ మసిబూసి మారడికాయ చేయకండి. సోలార్ స్కామ్పై మీ మౌనం ఎందుకు? రేవంత్ రెడ్డి బామ్మర్ది కోసమే ఈ తతంగం అంతా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఇక వీధి రౌడీల్లా కాంగ్రెస్ శ్రేణులు అని చెప్పేసి ఇక్కడ ఏది జనగామకు సంబంధించి కేటీఆర్ మాట్లాడిండు. మద్యం మత్తులో కాంగ్రెస్ గుండాల విధ్వంసం, ఎమ్మెల్యే పల్లాపై దాడి యత్నాన్ని ఖండించినారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఏది పల్లా వర్సెస్ తర్వాత ఇక్కడ ఎవరు ఆయన ప్రతాప్ రెడ్డి, కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి ఇద్దరు కలిసి కొట్టుకున్నారట. కావాలనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఆలస్యం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రెచ్చిపోయిన గంజాయి ముఠ చూసుకో, ఇది దారుణం నిజంగా. ఈ కొడుకులు నిజంగా ఒక ముక్కలు చేసేసి కొట్టి దానికి మొత్తం తంబాని కట్టేసి ఏం చేసినా పాపం లేదు వీళ్ళకు. పాపం అక్కడ లేడీ కానిస్టేబుల్ ఎవరు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోయి తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి ఎంక్వైరీ అంటే కొంతసారి చూద్దామని చెప్పేసి పోతే కారు ఆపుదామని చూస్తే కారు ఎక్కిచ్చేసి పాపం ఆమె నుంచి. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉంది, చచ్చిపోతూ ఉంటో తెలియదు అంట పాపం. బతకాలని చెప్పేసి కోరుకుందాం. ఎంత దారుణం అంటే ఇక లంగా కొడుకులు. కాబట్టే డ్రగ్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. పోలీసులు కొంతవరకు పెట్టి నయం, ఇంకా దానిపైన దర్యాప్తు జరగాలి. మీరు కూడా తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది. ఇలా మేము సపరేట్ కూర్చుంటాం అనుకుంటే మీ కుటుంబం కూడా ఆగమవుతుంది. ఈ డ్రగ్స్ గంజాయి అనేటువంటి చాలా ప్రమాదకరం. ఈ మద్యం కంటే ప్రమాదకరం. ఈ మందు తాగినటువంటి కొంతవరకు అదుపులో ఉంటాడు, వీడు అదుపులో కూడా ఉండడు. వాడు ఏం చేస్తుండో వానికి అర్థం కాదు. ఇటువంటి స్థితిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది, కుటుంబం పైన ఉంటుంది, ఇటు ప్రభుత్వం పైన కూడా ఉంటుంది, ఇటు పోలీస్ శాఖ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా కూడా జరగాలి, క్లియర్ కట్గా దాన్ని కట్టడి చేయాలి. ఇప్పుడు ఆ ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు పాపం ఆ కానిస్టేబుల్. పాపం ఏమైనా జరిగితే నిజంగా బతకాలని చెప్పేసి మనం కోరుకుందాం. పాపం దారుణమైన పరిస్థితి కదా. కారెక్కిస్తారా లంగా కొడుకులు? కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ను ఢీ కొట్టిన స్మగ్లర్లు. ఎక్సైజ్ కానిస్టేబుల్ పాపం
తీవ్రంగా గాయపడిన సౌమ్య పరిస్థితి విషమం, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట. పోలీసుల అదుపులో 2 నిందితులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన. ఇదివరకు కూడా ఎవడు రౌడీ షీటర్ ఉండే, వాడిని చంపేసి మంచి పని చేసి ఎన్కౌంటర్ చేసిరుగా వాని మీద 70-80 కేసులు ఉంటే, మర్డర్ కేసులు, మానభంగ రకరకాల కేసులు ఉంటే వాని మీద సపరేట్ వదిలిపెడితే వాడు ఏం చేసి పాపం కానిస్టేబుల్ చంపేసే. ఇప్పుడు ఇదో కథ మళ్ళా. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. కార్యాలయం వెళ్తే ఎక్సైజ్ సిబ్బంది ఆందోళన, విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తారు. పాపం ఇంత దారుణం. ఈమెనే నిజామాబాద్లో కానిస్టేబుల్ సౌమ్యాన్ని ఢీ కొట్టిన స్మగ్లర్ల కారు ఇదేనట. ఈ కారుతో ఢీ కొట్టేసారు పాపం ఆమెని. దారుణం కదా. నైని రగడపై విచారణ పూర్తి. ఏది కేంద్రం పంపించింది కదా, కేంద్రం 3 రోజులు చేస్తా అని చెప్పి పంపించింది. కొంతమంది అధికారులని పంపించి విచారణ పూర్తయిందట. మరి ఏం తెలుస్తారో చూడాలి, బయట పెట్టాలి ఆ విషయాలు కూడా. 2 రోజుల పాటు రికార్డుల పరిశీలన, సిఎస్ఆర్ నిధుల ఖర్చులపైన లోతైన అధ్యయనం, సాంకేతిక కమిటీ చేతిలో సింగరేణి అక్రమాల చిట్ట. ఇవాళ బొగ్గు మంత్రిత్వ శాఖకు నివేదిక ఇస్తారట. ఆ నివేదికలు ఏమి ఇస్తారో ఏం కదనే చూడాలి. మహిళలకు త్వరలోనే 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. ఇది ఇచ్చినటువంటి హామీ. సీతక్క గారు ఈ మేట కూడా చెప్పండి, 42% రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అమలు చేస్తామని మంత్రి సీతక్క ప్రకటన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. స్టార్టప్ కేంద్రంగానే టీ హబ్ అంట. వేరే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. అమెరికా నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ప్రభుత్వ ఆఫీసుల తరలింపు వార్తలపైన ఆయన స్పందించినట. చలిమంటల మధ్య రైతులు ఎక్కడ? వనపర్తి జిల్లాలో రాత్రి 1 గంటకు చలిలో యూరియా కోసం క్యూ లైన్లో పాస్ పుస్తకాలు పెట్టి రైతులు ఎదురు చూస్తున్నట. యూరియా కోసం. అరే పంట పండించి ఇంత తిండి పెట్టేటువంటి రైతులకు సంబంధించి యూరియా లేకపోతే దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో అవి అని చెప్తున్నారు. మేము అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, మంచోళం, ఇట్లా బాగానే ఉన్నది. ఈ రైతుల పరిస్థితి ఏంది? ఎవరు చూడాలి? తిండి పెట్టేది వాళ్ళు. పాపం తిండి పెట్టే రైతులకేమో రాత్రిపూట అట్లా ఊసుకోవాలన్నా ఏది యూరియా కావాలని. అది కూడా పుణ్యానికి ఇస్తారా ఏమని అంటే పుణ్యానికి కాదు కదా, పైసలకి. అది కూడా అటువంటి పరిస్థితి కూడా లేకపోతే ఎట్లా? వాళ్ళకి రైతులకు యోధుడు ఎంతమంది చల్ల కూర్చున్నారు, ఆడవాళ్ళు కూడా వచ్చి. యూరియా కోసం అర్ధరాత్రి నుంచే పడిగాపులు, క్యూలో పాసుబుక్కులు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో అన్నదాతల గోస. మునుగోడు తర్వాత గోపాలపేటలో ఆందోళన. తక్షణం యాప్ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆ యాప్ పెట్టి అనవసరంగా మా యాప్ తెలియదా, పీపీ తెలియదా, మాకేం తెలుసు, కనీసం ఇయ్యర్రా బాబు అంటే అది ఇవ్వకుండా అన్యాయం చేస్తారని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నట. టార్గెట్ 2047 మన వర్సిటీలు దేశంలోనే టాప్లో ఉండేలా విద్యాశాఖ కార్యాచరణ చేస్తుంది. చేయాలంటే ఫండ్స్ కేటాయించాలి. దేనికి కేటాయిస్తాం మనం ఫండ్స్? విద్యకు వైద్యానికి కేటాయిస్తలే. విద్యకు వైద్యానికి మంచిగా ఫండ్స్ కేటాయిస్తే ఇవన్నీ అడ్డమైన పథకాలన్నీ అవసరం ఉండవు. ఇప్పుడు స్కూల్కి పోవాలంటే భయమే అయిపోయాయి, కాలేజీకి పోవాలంటే పిల్లగాని పంపించాలంటే భయం అయిపోతుంది. మా పిల్లగాడు ఉన్నాడు, ఆయన ఏంది ఇప్పుడు కాలేజీకి పోవాలనుకుంటే ఈ ప్రైవేట్ కాలేజీ చదవాలి, అడ్డబోగులో ఫీజులు ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కాక అటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నేను ఏమంటున్నా, స్కూల్కు కాలేజీకి పోవాలంటే భయపడే పరిస్థితులు ఉండొద్దు. హాస్పిటల్కి పోతే ఏమవుతుందో అని చెప్పేసి లోపల ఉన్నోడి కంటే బయట ఉన్నోడికి హార్ట్ అటాక్ వస్తున్నది. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టుగా వేస్తుంటాడు. ఒకదాని మీద ఒకదాని బిల్లులు పంపిస్తూ ఉంటే బయట ఉన్నోడికి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది పోవాలి కదా. ఇంటర్న్షిప్ పెంచేందుకు చర్యలు, రీసెర్చ్ విభాగంపై ప్రత్యేక ఫోకస్. ఇక నుంచి 3 నెలలకు ఒకసారి పనితీరుపై సమీక్షలు ఉంటాయట. 8 మంది మావోయిస్టుల లొంగుబాటు, రామగుండంలో సరెండర్ అయినట. నాగర్ కర్నూలు జిల్లాలో 2 మావోయిస్టులు, 3 సానుభూతి పరులని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. వివరాలు వెల్లడించిన రామగుండం సిపి, తర్వాత నాగర్ కర్నూలు ఎస్పీ. స్టార్టప్ కేంద్రంగానే టీ హబ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేచురల్గా ఉంటుందని రియల్ రౌడీని పెట్టారు. షూటింగ్కి లేట్ ఎందుకు వచ్చినావంటే చంపుతామని బెదిరిస్తున్నాడట. చూసుకోగా అంటే రియల్ రైన్ పెట్టినాడు. మరి పెడితే లేట్ ఎందుకు అయిందిరా అంటే చంపేస్తా, నగరాలు చేస్తున్నావురా బాబు, నేను ఎప్పుడంటే అప్పుడు వస్తా అంటున్నట. ఇటున్నది కథ. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం ఏమంటుందో. ఈనాడు, అమ్మా నాన్న పాస్ అవుదాం పదండి. చూసుకోగా ఈ తల్లిదండ్రులకు వచ్చిందిరా నాయన పాపం. ఇప్పుడు ఈ పిల్లల చదువులేందో కానీ తల్లిదండ్రులకు వచ్చింది బాధ. ఇప్పుడు పిల్లగాన్ని
ఏది ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చాలి, లేకపోతే అన్న స్కూళ్ళలో మంచి మంచి స్కూళ్ళలో చేర్చాలనుకుంటే తల్లిదండ్రులకు పరీక్షలు పెడతారు వీళ్ళు, ప్రైవేట్ స్కూల్లో. నీకు ఇవి వస్తాయా, ఏబీసీలు వస్తాయా, నువ్వు ట్యూషన్ చెప్పుకోగలుగుతావా, నువ్వు అన్నీ చేయగలుగుతావా అంటే ఇప్పుడు మరి నువ్వు ఉండేందుకురా నాయన పీకరిక గడ్డి వీక్తారు మీరు. ఇప్పుడు వాళ్ళ బాధల్లో వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారనే కదా మీ దగ్గరికి పంపించేది. ఇక వాళ్ళేమో వీళ్ళకి పరీక్షలు పెడుతున్నారట, తల్లిదండ్రులకు పరీక్షలు పెట్టేసి ఇట్లా. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి కదా, తల్లిదండ్రుల బాధలు ఇప్పుడు తల్లిదండ్రులు పరేషాన్ అవుతారు పాపం. పిల్లగాడు చదువుకోవాలి అసలు యాక్చువల్గా, తల్లిదండ్రులు ఇప్పుడు బాధపడుతున్నారు ఎట్లా చేద్దాం, ఏం కథ, ఇన్ని ఎట్లా చదివిద్దామని. త్వరలోనే ఇంటర్ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. పిల్లలకే కాదు, అటు టీచర్లకు ఇటు తల్లిదండ్రులకు పరీక్షా కాలం. ఈ సమయంలో మా వాడు సరిగ్గా చదవట్లేదని, మా అమ్మాయి ఇబ్బంది పడుతుందని వారితో పాటు టెన్షన్ పడకుండా తల్లిదండ్రులు వ్యూహాత్మకంగా ఉండాలట. వీళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలి. చూసుకోయిగా సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయంటే ఇక విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సమయం ఆసన్నమైనట్టే. ఇప్పటికే ఇంటర్ 10వ తరగతి పరీక్షల టైం టేబుల్లను ప్రభుత్వాలు ప్రకటించేశాయి. దాదాపు ఏప్రిల్ నెలాఖరు వరకు ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు పరీక్షా సమయమే. ఉన్న సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం విద్యార్థులకు ఎంత ముఖ్యమో వారి సమయం సద్వినియోగమయ్యేలా చూడడం కూడా, వారికి అవసరమైనటువంటి అండదండలు అందించడం కూడా, నైతికంగా మద్దతుగా నిలిచి వారి భయాలను పోగొట్టడం కూడా తల్లిదండ్రుల కర్తవ్యం కాడికి వచ్చింది లెక్క. వీళ్ళ పరీక్షలు వీళ్ళకి వచ్చినాయి బాధ. కాబట్టి పిల్లల్ని కొంచెం జాగ్రత్త చూసుకొని వాళ్ళకు చెప్పనట్టు చెప్పండి. అతివేగమే యమపాశం. రాష్ట్రంలో 5% పెరిగిన ప్రమాదాలు. విశాల దారుల్లో విచ్చలవిడిగా స్పీడ్ పోతున్నారు. ఎంత పెద్ద రోడ్డు ఉంటే అంత స్పీడ్ పోతుంటారు. ఇక వీడు ఆగడిగా, వీడేదో తొక్కినట్టు, వీడేదో ఇట్లా మొత్తం నెట్టుకొచ్చినట్టు ఆగడు. ఇష్టం వచ్చిన స్పీడ్ పోతాడు, దేనికో గుద్దుతాడు. అయ్యం ఆగం అవుతారు, ఆళ్ళు ఏడుస్తారు. పెద్ద బండి కొనిస్తారు. ఇంత పెద్ద బండి కావాలి మావానికి, 220 కావాలి, 520 కావాలి, 820 కావాలని కొనిస్తారు. లాస్ట్కి వస్తే వాడు ఆగం అయితే వీళ్ళు ఆగం అవుతారు. మళ్ళీ ఆ ఏమో స్పీడ్ పోతుడట. పోయి ఏమైనా వీకేది ఉందంటే ఏం లేదు, మళ్ళా స్టైల్ కొట్టాలి ఇట్లా. పోరి చూస్తుందిరా పోని బండి తిప్పు అనగానే కిర్రం అంటాడు ఇట్లా కొడుకు. తిరిగి పడితే ఆగం అవుతాడు. మళ్ళీ కాలు చేతి తిరుగుతుంది. పోరి కాదు, దీని కాదు, ఏది చూడదు. ఇక ఆడికి వస్తుంది కథ. కాబట్టి దీనిపైన అవగాహన కల్పించాలి. రోడ్డు భద్రత పైన సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించాలి. ఇది ప్రభుత్వం బాధ్యత, తర్వాత ఇక్కడ ప్రజలది కూడా. ఎందుకంటే చాలా ప్రమాదాలు, అంటే ప్రమాదాలు జరగడం అంటే ఇప్పుడు మామూలుగా సహజ మరణాలు జరిగితే వేరు, సరే ఇక ఎవరు ఏం చేస్తారు. కానీ ఈ ప్రమాదాలలో జరిగితే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. క్షణంలో మొత్తం జీవితాలు ఆగమైపోతాయి, కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, ఏం అర్థం కాదు. ఇంత మందు తాగి స్టడీ అంటాడు వాడు, స్టడీ నేను అంతా రెడీగా ఉన్నా అంటాడు, పోయి గుద్దుతుంది దేనికో, బండి అయినా కారు అయినా. ఇష్టం వచ్చిన స్పీడ్ మళ్ళీ ఇక చూడు లేపుతున్నాడు చూడు మనగాడు, ఇక వీనికి లేపొచ్చినట్టు. రాష్ట్రంలో 5% పెరిగిన ప్రమాదాలంట. విశాల దారుల్లో విచ్చలవిడి స్పీడు, రాజధాని మధ్యలో కాస్త నయం అంట. ఎందుకంటే ఆడ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మెల్లే పోతారు. ఇక సిటీలో నయం అన్నట్టు. ఎందుకంటే సిటీలో ప్రమాదాలు ఎక్కువ జరిగాయి, తక్కువ జరుగుతాయి. కారణం ఏంటంటే స్పీడ్ పోవడానికి అవకాశం ఉండదు కాడ. రాష్ట్రంలో వాహన ప్రమాదాలు పెరిగాయి. ఆయా ఘటనల్లో మరణాలు కొంతమేర తగ్గడం ఊరట కలిగిస్తోంది. ఇటు హైదరాబాద్లోని అమీర్పేట, కూకట్పల్లి లాంటి అత్యంత జనసమ్మర్దంగా ఉండే ప్రాంతాలు, వాహనాల రద్దీ కూడా విపరీతంగా ఉండేటువంటి మార్గాల్లో ప్రమాదాలు జరిగినా ప్రాణాపాయ ఘటనలు తక్కువే ఉంటున్నాయి. ఎందుకంటే స్పీడ్ ఉండదు కాబట్టి. ట్రాఫిక్ సిగ్నళ్లలో నియంత్రణ, విపరీతమైన వాహనాల రద్దీ వల్ల సగటు వేగం 23 కిలోమీటర్లకు మించకపోవడం, వాహనదారుల హెల్మెట్, తర్వాత సీట్ బెల్ట్ ధరించడం లాంటి నిబంధనలు పాటించడం ప్రమాద తీవ్రతను తగ్గిస్తున్నాయి. కానీ సైబరాబాద్, రాచకొండ అంటే సిటీ అవుట్స్కట్ల సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉండేటువంటి ప్రాంతాల్లో ప్రమాదాలు, మరణాలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. మితిమీరిన వేగమే దీనికి కారణం. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ఇటు శివారు ప్రాంతాల్లో విద్యా వ్యాపార సంస్థలు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉన్నాయి. విశాలమైనటువంటి రహదారులు, విస్తరించిన కాలనీల కారణంగా వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. అయితే ఓఆర్ఆర్లో అనుమతించిన గరిష్ట వేగమే ఎంత ఉంటుంది? బాగా స్పీడ్ పోవాలనుకుంటే 120 పోవాలి. ఈ 120 పోవాలంటే 150, 180 కూడా పోతాడు వీడు ఒక్కొక్కడు. ఏమవుతుందంటే బుర్రు అంటే తొక్కితే పోతుంది. కానీ కాకపోతే ఏంటంటే క్షణం ఇట్లంటే ఎటో పోతుంది ప్రాణాలు. గరిష్ట వేగమే 120 కిలోమీటర్లు కాగా దానికి మించిన స్పీడ్ తోటి వాహనాలను దూసుకెళ్తున్నాయి. దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే రెప్పపాటిలో ప్రాణాలు పోతున్నాయి. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్
కమిషనరేట్ పరిధి కంటే సైబరాబాద్ రాచకొండల్లో ప్రమాదాలు మృతుల సంఖ్య అధికంగా ఉన్నాయి. వరంగల్ సంగారెడ్డి కమిషనరేట్ల పరిధిలో కూడా ప్రమాదాల సంఖ్య కొంతవరకు బాగానే ఉందట, ఎక్కువనే ఉందట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతేడాది ప్రమాదాలు ఎట్లున్నాయంటే సైబరాబాద్లో పెరిగినాయి, రాచకొండలో కొంతవరకు తగ్గినాయి, హైదరాబాద్ వరంగల్ సంగారెడ్డి ఇట్లా ఉన్నాయని చెప్పేసి ఇట్లా ఇస్తున్నారు. ఎన్నెన్ని ప్రమాదాలు జరిగినాయి అంటే ఇగో కారుతో ఢీకొట్టి తొక్కుకుంటూ వెళ్ళి, పాపం అన్యాయం కదరా నాయన. పాపం ఈ బాలకాలు కనీసం అసలు యాక్చువల్గా ఇట్లా తిట్టొద్దు కానీ బూతులు వస్తున్నాయి అన్నీ. కనీసం మినిమం వాడు ఏం చేస్తున్నో వానికి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు ఈ లంగ కొడుకులు. ఏంది ఇప్పుడు గంజాయి కానీ లేకపోతే ఇక్కడ ఏది ఇవి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వాని తప్పు కూడా ఏం కాకపోతే అంటే తీసుకోకుండా చూసుకోవాలి మనం. వాడు తీసుకున్న తర్వాత వాని చేతిలో వాడే ఉండడు. మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్పై గంజాయి ముఠా ఘాతుకం, పరిస్థితి విషమం. నిజామాబాద్లో వాహనాల తనిఖీ సందర్భంగా ఘటన జరిగిందట. కానిస్టేబుల్ సౌమ్య పాపం దారుణమైన పరిస్థితి. తనిఖీల సమయంలో వాహనాన్ని ఆపిన మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ను గంజాయి ముఠాకు చెందిన దుండగులు కారుతో తొక్కుకుంటూ వెళ్లిన అమానవీయమైనటువంటి ఘటన నిజామాబాద్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఇదంతా కూడా జరిగిందట. పాపము అమ్మాయికి ఇబ్బంది అయిపోయి. ఇక అఖిల భారత అధికారుల ఆదర్శ వివాహం. ఎవరు? ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎవరు? రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్న శ్రీకాంత్ రెడ్డి, శేషాద్రిని రెడ్డి అని చెప్పేసి. ఈమెనేమో యాదాద్రి భువనగిరి జిల్లా, ఈయనేమో కడప జిల్లా. వీళ్ళిద్దరు కలిసి చౌటుప్పల్గా రిజిస్ట్రేషన్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆదర్శ వివాహం. లేకపోతే ఏంటంటే కోట్లు ఖర్చు పెడతారు కొంతమంది. ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్ ఐపీఎస్ హోదాలో ఉండి నిరాడంబరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకుంది ఈ జంట. చౌటుప్పల్లోని కార్యాలయంలో శనివారం వధూవరులు ప్రమాణం చేసి దండలు మార్చుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ సందీప్ వీరి పెళ్లిని రిజిస్టర్ చేసి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. వధువు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ శివారు లింగారెడ్డిగూడానికి చెందినటువంటి సురకంటి శేషాద్రిని రెడ్డి. 2020లో సివిల్ సర్వీస్ పరీక్షల్లో 401 ర్యాంకుతో ఐపీఎస్ సాధించిందంట. ఆమె ఐపీఎస్ ఆఫీసర్, ఈయనేమో ఐఏఎస్ ఆఫీసర్. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారట. ఆడంబరం లేదు, విడంబరం లేదు. చూపిస్తాబట్టు అది కూడా క్లియర్గా ఏలో కూడా పెళ్లి చేసుకుని మంచిగా నిమ్మలంగా నడుస్తుంది కథ అని చెప్పేసి ఇగో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వేసుకున్నారు. పైసలు లేవాడే, పైసలు కూడా మస్తుకునే వాళ్ళ దగ్గర. ఈమె ఐపీఎస్ ఆఫీసర్, ఈయన ఐఏఎస్. కొంతమంది అప్పులు విప్పులు చేసి ఆగమానం చేసి పెళ్లి పెద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఇదేది ఇంకా ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది కదా, ప్రీ వెడ్డింగ్ షూట్కే దానికి పెళ్లికి ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడతారు. పెట్టేసి మంచిగా తీయాలి, డ్రోన్లు తీయాలి, ఇట్లా చేయాలి, తర్వాత మేకప్ వేసుకోవాలి, మళ్ళీ వేరే డ్రెస్సులు మార్చాలి, లొకేషన్ మార్చాలి, సినిమా షూటింగ్ చేసినట్టు చేస్తారు. ఇక అట్లా ఏమొద్దు, అవసరం లేదు అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు. ఈమె ఐపీఎస్ ఆఫీసర్, ఈయన ఐఏఎస్ ఆఫీసరు. ఈయనది కడప జిల్లా, ఈమె యాదాద్రి భువనగిరి జిల్లా. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకురు. మళ్ళీ ఏదైనా లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్ కూడా ఏం కాదంట, అరేంజ్ మ్యారేజ్ అంట. ఇద్దరు ఓకే అనుకొని, కుటుంబాలు ఓకే అనుకొని చేసుకున్నారు. ఇంకో ఇట్లా నడుస్తుందన్నమాట. కాబట్టి వాటికి పోవద్దు. ఎక్కడికి వచ్చినాం మనం? విజయక్రాంతి అయిపోలే, ఈనాడు కదా. ఓకే రైట్. ఒక పెళ్లి కాడ ఉన్నాం మనం. పెళ్లి కూడా అయిపోయినట్టుంది. రైట్, అయిపోయింది కాబట్టి ఈనాడు అయిపోయింది. టెండర్లపై విచారణకు సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే 2014 నుంచి ఇప్పటిదాకా సింగరేణి కాంట్రాక్టుపై సిట్ దర్యాప్తు చేయిస్తా అని చెప్పేసి ఇక్కడ భట్టి విక్రమార్క అంటున్నాడు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏడున్నది గీడుందా? రైట్. ఆ భేటీ మాట ఏంటి అని చెప్పేసి ఎవరు భట్టి విక్రమార్క గారు కౌంటర్ ఇస్తే మళ్ళా ఇంకొకటి ఎన్కౌంటర్ ఇచ్చిండు. ఎవరు? వేమూరు రాధాకృష్ణ. నిజంగా నువ్వు కూర్చొని మాట్లాడలేదా? దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు ఆయన కొత్త పలుకులా. పోయిన వారం ఒకటి చేసిండు, చేస్తే నా అట్టెట్లయితుందని చెప్పేసి భట్టి విక్రమార్క గారు అంటే లేదు నిజంగానే నువ్వు చేసింది కరెక్టే అని చెప్పేసి, నువ్వు చేసింది వాస్తవం, నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మళ్ళీ ఒకటి రాసిండు. ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు,
రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎదురుదాడి మొదలైంది. అయితే ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తిచూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలుపెట్టారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుకు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. నైనీ కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. అయితే విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారని చెప్పేసి ఎవరు వేమూరు రాధాకృష్ణ అంటున్నాడు. పెట్టుబడులు, కట్టుకథలు, విషపు రాతలు అని పట్టి నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, నైనీ కోల్ బ్లాక్ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? మళ్ళా చెప్తున్నా, అక్కడ నరేంద్ర చౌదరి, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, తర్వాత మీరు బట్టి విక్రమార్క గారు, మీ ఇద్దరు కలిసి ఈ కోల్ బ్లాక్ను మీరు పొందడానికి ప్రయత్నం చేయలేదా? నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నాడు. ఎవరు? వేమూరు రాధాకృష్ణ. మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? మాకే వస్తాడు చేయరని చెప్పేసి అన్నాడట. ఆయన చెప్తున్న మాట. తాను వైఎస్ అనుచరుడని, ఆయనపై కోపం తనపై తీర్చుకుంటున్నారని నన్ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేశారు. ఎప్పుడో చనిపోయిన వైఎస్పై ఎవరికి మాత్రం కోపం ఉంటుంది? చిల్లర వార్తలకు భయపడబోనని బట్టి చెప్పుకొచ్చారు. చిల్లర వ్యవహారాలు హద్దు దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని జర్నలిజంలో మా గురువులు మాకు నేర్పారని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? వేమూరు రాధాకృష్ణ. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్కు కానీ కోమటిరెడ్డికి కానీ ఈ వార్తతో సంబంధం లేదు. ఇద్దరు మహిళా ఐఏఎస్ అధికారులు వ్యక్తిత్వ హననానికి ఎన్టీవీ పాల్పడి ఉండకపోతే నైనీ అంశం నా దృష్టికి వచ్చి ఉండేది కాదేమో అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత బట్టి ఎటువంటి సవాళ్ళు అయినా విసురుకోవచ్చు, వాటికి జవాబులకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడినని బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే బాటలో నడవకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు. నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గు శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షించడం జర్నలిస్టుగా నాకు గర్వకారణం. నైనీ టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయంగానే భావిస్తాను. కానీ నైనీ వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అరే మేము చేసినామంటే ఈయననేమో నేనే చేసినామని ఈయన చెప్పుకుంటుండు. లేదు మేమే బయటకు తీసుకొచ్చినామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నట. తాము వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర అధికారులు చర్యలు ఉపక్రమించారని హరీష్ రావు చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా అని చెప్పేసి రాసుకొచ్చిండు. ఎవరు? వేమూరు రాధాకృష్ణ. ఇది ఇక దానికి బట్టి విక్రమార్క చిల్లర పనులకు రాలేదు, నాకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. ఇందాక చెప్పిండు కదా రాధాకృష్ణ. ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలి, పొరపాటు రాసినట్టు ప్రచురిస్తారని భావిస్తున్నా. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకోను. సింగరేణిలో టెండర్లన్నింటిపైన సిట్తో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధం. హరీష్ రావు లేఖ రాస్తే సీఎంతో మాట్లాడతా. శోధ కంపెనీ సుజన్ రెడ్డి బీఆర్ఎస్ నేత అల్లుడే. అంటే ఎవరు? కందాడి ఉపేందర్ రెడ్డి అల్లుడట. 20 టెండర్లో 20 బీఆర్ఎస్ ఇచ్చినవే. మేము వచ్చాక కేటాయించిన టెండర్లు కూడా కేసీఆర్ వర్గీయులకే దక్కాయని చెప్పేసి బట్టి విక్రమార్క. ఇంకో ఇది. తర్వాత మంటల్లో 5 హైదరాబాద్లోని నాంపల్లిలో ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం. భవనంలో చిక్కుకున్న వాచ్మెన్ల కుటుంబ సభ్యులు 5 ఆచీకి గల్లంతట. పాపం షార్ట్ సర్క్యూట్ వల్లే అని చెప్పేసి డీజీపీ విక్రమ్ సింగ్ అంటున్నారు, ఫైర్ డీజీపీ. ఇక కానిస్టేబుల్ సౌమ్యమే పాపం గంజాయి స్మగ్లర్ల ఘాతుకం. ఇక ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ను కారుతో ఢీకొట్టిన దుండగులు. ప్రాణాపాయ స్థితిలో సౌమ్య నిజామాబాద్లో ఘటన జరిగిందంట. పాపం భారత్పై సుంకాలు 25% తగ్గొచ్చు. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడి. ఇక్కడ భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఇండియా ఎగుమతులపై సుంకాలు ఉండవు. నిపుణుల అంచనా. ఇరాన్ సమీపానికి చేరుకున్న అమెరికా యుద్ధ నౌకలట. నడుస్తున్నది, యుద్ధం చేస్తట్టే ఉన్నారు. ప్రభుత్వ ఆఫీసులకు భవనాలపై పునఃపరిశీలన. టీహబ్లో ఇతర ఆఫీసుల వద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఐటీ కార్యాలయాలు ఇందులో ఉండాలని స్పష్టం. హడావిడిగా స్థలాలు కేటాయింపై ఆగ్రహం. పునఃపరిశీలన చేపట్టాలని అధికారులకు చెప్పిండట. ధరణి అడ్డుపెట్టుకొని భూములు కొల్లగొట్టారు, గత ప్రభుత్వ పెద్దలే కాజేశారని చెప్పేసి ఎవరిని వదలమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు.
ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అగో వస్తలేదండి. తర్వాత యువదేశం భారత్, ప్రపంచంలోనే అత్యధిక యువత భారత్లోనే ఉంది, ఉపాధి అవకాశాలను కల్పించడానికి పెద్దపీట, ఎఫ్డిఐలు ఎంత పెరిగితే అంతగా ఉద్యోగాలు. తర్వాత ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పురోగమిస్తోంది, అంతర్జాతీయ మార్కెట్లో భారత్పై విశ్వాసం పెరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోజ్గార్ మేళాలో జాబ్స్ పొందిన 61,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేసిండ్రు ప్రధాని. వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది. ఏమైంది? పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో అని చెప్పేసి ఎవరు మన గోరెటెంకన్న రాసిన పాట. పల్లె కన్నీరు పెడుతున్నది. ఎందుకు పల్లె కన్నీరు పెడుతున్నది? పల్లెలు ఉన్నటువంటి చేతి వృత్తులన్నీ కూడా నాశనం అయిపోయినాయి, కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసినాయి. ఇక్కడ ఏది నాయ బ్రాహ్మణ సోదరులు చేసుకున్నటువంటి కటింగ్ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు చేసేస్తున్నాయి. ఇక్కడ ఏది చిన్నట్లు కోమట్లు అమ్ముకునేటువంటి, అంటే వైశ్యులు అమ్ముకునేటువంటి చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి, ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళే వచ్చేసినాయి. ఎవరు? అక్కడ మార్వాడీలే కానీ, తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ వచ్చేసినాయి. దీంతో ఆగమైపోయినాయి బతుకులు అని చెప్పేసి ఇక్కడ కుండలు చేసేటువంటి కుమ్మరన్న, తర్వాత ఇక్కడ వడ్రంగి, తర్వాత ఇక్కడ అన్ని కులాలు కూడా, అన్ని కుల వృత్తులు కూడా, అక్కడ గౌడన్నలు, ఇక్కడ గొల్ల సోదరులు, గొల్ల కుర్మ సోదరులు, తర్వాత ఇక్కడ చాకలి మంగలి, తర్వాత ఇక్కడ కంసాలి, ఇటు నాయ బ్రాహ్మణులు, ఇటు పద్మశాలీలు, మున్నూరు కాపులు, తర్వాత అన్ని ముదిరాజులు ఉన్నటువంటి సబ్బడ్డ కులాలన్నింటి కూడా వాటి కుల వృత్తులు ఆగమైపోతూ ఉన్నాయి. దీంతో మొత్తం కూడా పల్లె కన్నీరు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ పోవడానికి కారణం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థలు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత వాటిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అట్లా జరుగుతూ ఉంది పరిస్థితి అని చెప్పేసి ఉపాధి దొరకకుండా పోతూ ఉంది. ఇప్పుడు వృత్తులు పోయినాయి, ఉపాధి పోయింది, సర్కార్ ఆసరే కరువైంది. నామమాత్రంగానే బీసీ కార్పొరేషన్ నుండి ఏం చేయాలి? బీసీల జీవన ప్రమాణాలు పెరగడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి కేటాయింపులు జరగాలి, బడ్జెట్ కేటాయించాలి, పైసలు డబ్బుల్ని విడుదల చేయాలి. కానీ అవి ఏం లేవు లెక్క. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 20,000 కోట్ల రూపాయలు ఇక్కడ బీసీకి కేటాయిస్తామని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 9,000 కోట్లు 10,000 కోట్లు అనేది అందులో సగం కూడా ఖర్చు చేస్తలే, పావులో కూడా ఖర్చు చేస్తలే. అట్లా ఉన్నది కథ. స్వయం ఉపాధి కల్పించింది లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే. బీసీల బతుకులు మారాలంటే అగ్రవర్ణ పార్టీలను దూరం పెట్టడం ఒక్కటే మార్గం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది శనార్థి తెలంగాణ దినపత్రికలో. తెలంగాణ బడ్జెట్ అక్షరాల 2,84,837 కోట్ల రూపాయలు. 2025-26లో ఆర్థిక వార్షిక బడ్జెట్ ఇది. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ రాష్ట్ర మొత్తం జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిందే. తెలంగాణలో బీసీల జనాభా 60% ఉంది. ఆ లెక్కన దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీ వర్గాల కోసం ఎంత కాదన్నా 1,50,000 కోట్ల కేటాయిస్తే బాగుండేది. కానీ ఒకవేళ అంతకన్నా కాదనుకున్న ఆఖరకు 50,000 కోట్లైనా రేవంత్ సర్కార్ కేటాయిస్తే సామాజిక న్యాయం పాటించినట్లు అయ్యేది. కానీ రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలకు రేవంత్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక వార్షిక బడ్జెట్ లెక్కల ప్రకారం పట్టుమని 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయకపోవడం శోచనీయం. గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కులాన్ని ఆదుకున్న పాపాన ఓలేదు. 10 ఏళ్ళు బీసీలను కేసీఆర్ అసలే దేకలేదు. ఇక 10 ఏళ్ల కాలంలో శాసనసభలో 10 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ బీసీ వర్గాల గురించి పెద్దగా ఆలోచన చేయలేకపోయారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఇతోధికంగా సాయం అందుతుందని ఆ వర్గాలు భావించినాయి. కార్పొరేషన్ల ద్వారా కులవృత్తులకు సర్కార్ ఆర్థిక చేయూతనిస్తుందని ఆశించారు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేషన్లకు పెద్దగా నిధులే ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తర్వాత ఆయా కులాల కార్పొరేషన్లకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినప్పటికీ వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్యలో కనీసం 10వ వంతులో కూడా అక్కడ వాళ్ళకు కేటాయింపులు జరపలేదు, తర్వాత ఈ సహాయం చేయలేదు. దీంతో మొత్తం కూడా వృత్తులన్నీ నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైనా చేస్తుందంటే ఈ ప్రభుత్వం కూడా చేస్తలేదు, ఆగమైపోతున్నాయి. కాబట్టి
ఎందుకు మన బతుకులు మారాలంటే మన కోసం ఆలోచన చేస్తోళ్ళు కావాలి. అది చేస్తూ ఉంటుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కత్తెర గుర్తు కోటేస్తే కత్తెర మొత్తం కూడా అంతా ట్రిమ్మింగ్ చేసేసి మొత్తం కూడా సెట్ చేస్తా అని చెప్తా ఉన్నది. తీర్మానం అదే చెప్తున్నాడు. 100% ఎవరికెంతో వాళ్ళకంత వాటా దక్కాలి. ఎవరి ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అట్టడుగులు ఉంటారో అట్టడుగు వాడిని పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలు పనిచేయాలి అని చెప్పి అంటున్నాడు తీర్మానం. కాబట్టి ఇవన్నీ కూడా సెట్ రైట్ కావాలంటే మనవాని కోటేసుకుంటే దక్కుతుంది ఇదంతా కూడా ఫలితాలు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ మీసాల సల్మాన్ ఆయన సతీమణి అరెస్ట్ చేసిరట. వారికి సహకరించిన మరో ముగ్గురిని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు మన్ననూరు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న కారులో గుర్తించి అరెస్ట్ చేసిరట. 64 కేసుల్లో సల్మాన్ ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి చేరికల పర్వం. జనగామ జిల్లా నుంచి భారీగా జైనింగ్స్ అయినరు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిట్టాబోయిన నరేష్. ఇక మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్పీ సత్తా చాటుతాం, ఎవరెన్ని కుట్రలు చేసినా పోటీలో ఉంటామని స్పష్టం. ఇక ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లుగా చెప్పినరు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి మొత్తం కూడా చేరికల పరంపర కొనసాగుతూ ఉంది అన్ని జిల్లాల్లో కూడా. ఇక బీసీ రాజ్యాధికార సాధనకు ఓటే ఆయుధం. ఇంకెంతకాలం బానిసలుగా బతుకుదాం, ఆత్మగౌరవంతో అధికారం సాధించుకుందాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్పీ సత్తా చాటుతాం. ఆశావాహులు కత్తెర గుర్తు కోసం పార్టీ జిల్లా కమిటీని సంప్రదించండి. అగ్రవర్ణాల పార్టీల అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. టీఆర్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ అంటా ఉన్నాడు. మొత్తం మీద ఎవరైనా పోటీ చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా సంప్రదించవచ్చు. కావాలనుకుంటే ఇక్కడ రండి, లేకపోతే సంప్రదించండి. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, తర్వాత అగ్రవర్ణ పేదలకు కూడా టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఇక భారత్పై టారిఫ్లు తగ్గింపు అని చెప్పేసి అంటున్నాడు అమెరికా ఆర్థిక శాఖ మంత్రి. 25% పన్ను ఎత్తివేతకు అమెరికా యోచన. రష్యా నుంచి ఆయిల్ కొనడం మానేశారని కితాబిచ్చిరట. తమ వ్యూహం ఫలించిందని చెప్పేసి అగ్రరాజ్యం అంటుంది. నేను చెప్పినాం చేసిరని అట్లా. కాంగ్రెస్ బీఆర్ఎస్కు సింగరేణి ఏటీఎం అంట. గతంలో కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. ఇప్పుడు మంత్రులు దళారులు దోచుకుంటున్నారు. 2 పార్టీల అవినీతిపై విచారణ జరపాలి. 2014 నుంచి గనుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సాక్షి ఏంటి? కేటీఆర్, కేసీఆర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా అని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతున్నాడు. నేను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ విషయంలో నా అభిప్రాయం మార్చుకోను. నేను పార్లమెంట్లో ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ గీత దాటలేదు. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి తరూర్ అంటున్నాడు. విషయం ఏంటంటే నేను బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నానని కాంగ్రెస్ పార్టీ అంటుంది. లేదు కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. భక్తుల భద్రతే సర్కార్ మొదటి ప్రయారిటీ. మేడారంలో పటిష్ట భద్రత కల్పించాం. మేడారానికి అవసరమైతే అదనపు బస్సులు నడుపుతాం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఇటు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న పొన్నం ప్రభాకర్, ఇటు అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పణ. బంగారం అంటే అక్కడ ఉంటుంది కదా, బెల్లం. సింగరేణిపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్. కేంద్రం ఎంట్రీతో మారుతున్న సీన్. సింగరేణి లావాదేవీలపై కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో మారిన సీన్. ఏకకాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తున్న బీజేపీ. సింగరేణిలో 49 నుంచి 51% వాటా కోసం పావులు కలుపుతున్న కేంద్ర ప్రభుత్వం. అదే జరిగితే తెలంగాణకు ఇబ్బంది లేనంటున్న విశ్లేషకులు. ఎందుకంటే 51% ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, 49% ఏది కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అది 51% వాళ్ళదైతే మెజారిటీ అయిపోతుంది కేంద్రానిది, అప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్ సర్కార్ స్వయంకృత అపరాధమే అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుందట. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం. 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటన. ఇక 1800 విమానాలు రద్దయిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందట. ఇంకా కింద కూడా ఉన్నాయి కదా, వృత్తులు పోయినాయి, ఉపాధి పోయిందని చెప్పేసి ఒకటి. నిజామాబాద్లో గండాయి ముఠ మొత్తం బీభత్సం సృష్టించింది. నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది పాపం అక్కడ. తర్వాత ఇక్కడ నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సెంటర్ ఫర్ బెటర్ గవర్నెన్స్ పేరుతోటి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఓటు విలువకు సంబంధించి ఇక్కడ జిట్టా శంకర్ ముదిరాజ్, తర్వాత ఇక్కడ చంద్రశేఖర్, కొంతమంది రావు ఆధ్వర్యంలోటి మొత్తం ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు. కాబట్టి విషయం ఏంటంటే ఓటు అనేటువంటిది
ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఏం కథ అనే విషయం అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బలిసినోడే రావాలి, 1000 కోట్ల నోడే మరి రావాలంటే పెట్టుబడిదారుడు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు? వాడు పెట్టిండంటే వాళ్ళు తీసుకోవడానికి చూస్తాడు కదా. 100 కోట్లు పెట్టిండంటే 1000 కోట్లు రావాలి, లేకపోతే 10,000 కోట్లు రావాలని చెప్పి చూస్తాడు కదా. లాభం రావాలని చూస్తాడు కదా పెట్టుబడి పెట్టినోడు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి మనం. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే ప్రమాదంలో మైనార్టీ వారసత్వ సంపద, శతాబ్దాల నాటి అబుల్ కలాం ఆజాద్ ఇన్స్టిట్యూట్ తరలింపు, కాంగ్రెస్ చర్య వారసత్వ విధ్వంసమే అంటున్నారు ముస్లిం మేధావులు. ఇక బంగ్లా అవుట్, స్కాట్లాండ్ ఇన్, ఏది దాంట్లో క్రికెట్కి సంబంధించి ఐసీసీ అధికారిక నిర్ణయం, మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమణ, బీసీబీ డిమాండ్లకు తలొగ్గి ఐసీసీ నిర్ణయం తీసుకుందంట. బంగ్లాబాట్లో పాకిస్తాన్ కూడా పోయే అవకాశం ఉంది. పూరిన ఆయన ఇలాగ కొడుకులు. బామ్మర్ది గుప్పిట సింగరేణి అని రాసుకొచ్చినావు. కానీ ఇప్పుడు ఈ సుజన్ రెడ్డి ఎవరు? మీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళ అల్లుడా కాదా? ఆ విషయం చెప్పురు. మళ్ళా ఇంత పెద్ద రాసుకొచ్చి ఇంత అక్షరాలు రాసుకొస్తుంది ఈమె. 42% రిజర్వేషన్ గురించి రాయమంటే రాయదు ఈమె, ఉండదు ఈమెకి. ఇట్లా నిబంధనలకు పాతరా, కోట్ల కొల్లగొట్టే జాతర, మొత్తంగా సింగరేణి వ్యవస్థనే చెరబట్టి దందా అని చెప్పేసి ఇప్పుడు బట్టి విక్రమార్క ఏమంటుండు? మీరే వేసిర్రు నాయన, 25 టెండర్లు ఉంటే 20 టెండర్లు మీ ఆయామంలో జరిగినాయి, మరి ఆ కథలన్నీ తీద్దామని చెప్పేసి అంటుంది. తీయర్రి సింగరేణిపై రాబందులను వారనివ్వ అని చెప్పేసి ఇక్కడ బట్టి విక్రమార్క అంటున్నారు. సింగరేణి స్కామ్పై కిషన్ రెడ్డి మౌనం, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో టెండర్ల రద్దు అంశాన్ని పట్టించుకొని కేంద్ర మంత్రి. 9 టెండర్ రద్దు చేశారంటే కుంభకోణం జరిగినట్టే కదా అని చెప్పేసి. వాస్తవం కూడా, ఈ విషయం అయితే వాస్తవమే. ఎందుకు రద్దు చేసినారు అంటే అంత ఇంత జరిగితేనే కదా, లేకపోతే ఎందుకు రద్దు చేస్తారు? జరగలేదని చూపిస్తారు. జరిగినాయి కాబట్టి రద్దు చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఆ కందాల ఉపేందర్ రెడ్డి వాళ్ళు అల్లుడట మరి సుజన్ రెడ్డి. చూసుకో హరీష్ రావు గారు, మీకు తెలియదు ఈ విషయం. అప్పుడు మీ ఎమ్మెల్యే వాళ్ళ అల్లుడైతే ఇప్పుడు ముఖ్యమంత్రి బామ్మర్ది అవుతాడు. అప్పుడు కూడా గదే కావాలి, ఇప్పుడు గదే కావాలి కదా. మసిగూసి మారడికాయ చేయకండి, సోలార్ స్కామ్పై మీ మౌనం ఎందుకు? రేవంత్ బామ్మర్ది కోసమే ఇది తతంగం. సింగరేణి సృజన్ గనిగా మార్చిండ్రు అని చెప్పేసి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు అంటున్నాడు. పొలాలు బీరుకు నీరు, పంటలు పాతర, బ్రూవరీళ్లకు సరఫరా అని చెప్పేసి నీళ్లు అన్నీ కూడా ఏడికి వాళ్ళకు పంపిస్తారట, ఏది బీర్ కంపెనీలకు. మరమ్మతుల కోసం సింగూరు ప్రాజెక్టు ఖాళీ, సాగునీటికి ప్రత్యామ్నాయం చూడాలని 3 నెలల కిందటే టెక్నికల్ కమిటీ సూచించిందంట. ఇప్పటికీ ప్రణాళికలు రూపొందించని ప్రభుత్వం అని చెప్పేసి ఒకటి. పొలాలు బీడు వారినా పర్వాలేదు కానీ బీరు తయారీకి నీరు మాత్రం ఆపొద్దు. తాగునీటికి జనం అల్లాడినా బీరు కంపెనీలకు నష్టం కలగొద్దు. పంటలు ఎండి రైతులు కడుపు మండినా బ్రూవరీలు వాటి యజమానులు మాత్రం చల్లగా ఉండాలి. నోటికి అన్నం పెట్టే రైతుల పొలాలు ఎండబెట్టి నెత్తికి నిషానిచ్చేటువంటి బీరు తయారీలకు ఎలాంటి ఆటంకం లేకుండా నీళ్లు అందించాలి. రేవంత్ సర్కార్ తాజా నిర్ణయం చూస్తుంటే అన్నదాతలు రగిలిపోతున్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల వేళ నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి ముందస్తు స్థలం ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేసి వీళ్ళు అదే చేస్తున్నారు. ఈయనే కాదు, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పటాన్ చెరువు దగ్గర కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయట. ఈ మామూలులకు నీళ్ళు ఇస్తలేరట, కానీ వీళ్ళకు ఈ కంపెనీలకు మాత్రం నీళ్ళు బరాబర్ అందుతున్నాయట. ఏవి? మన బీర్ కంపెనీలకు. ఇప్పుడే కాదు, గతంలో వీళ్ళు బీఆర్ఎస్ స్థాయంలో కూడా జరిగింది ఇది. టీ హబ్పై సర్కార్ దిద్దుబాట, విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యానికి రైతు బలి, ట్రాన్స్ఫార్మర్ ఫీజు వేస్తుండగా కరెంట్ షాక్ వచ్చిందంటే చికిత్స పొందుతూ భిక్షపతి మృతి, జనగామ జిల్లా ఉప్పుగల్లులో విషాదం. పాపం దారుణం. ఎంఎన్జేలో ఇష్టారాజ్యం, స్వయం ప్రతిపత్తి ముసుగులో ఏండ్లకేండ్లు తిష్టేసిరట. పోస్టింగ్ నుంచి ఉద్యోగ విరమణ దాకా అక్కడే ఉంటున్నారు. ప్రమోషన్లు అయితే డిహెచ్ వైపు, బదిలీలు అయితే అటానమస్ పేరుతోటి తప్పించుకుంటున్న మినిస్టేరియల్ అని చెప్పేసి. ఈ ఎంఎన్జే అంటే ఏంటిదంటే ఇది క్యాన్సర్ ఆసుపత్రి, గవర్నమెంట్ క్యాన్సర్ ఆసుపత్రి. ఇక్కడ ఇది నీలోఫర్ హాస్పిటల్ ముందర ఉంటుంది. అలా జరుగుతున్నట్టు ఇష్టారాజ్యం. బండి అరవింద్కు లీగల్ నోటీసులు, 5 రోజుల్లో క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరికరట. తనపై తన కుటుంబంపై నిరాధార పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లీగల్ నోటీసులు పంపించినట. సిట్ బెదిరింపులకు భయపడను, ప్రజా సమస్యలు దౌర్జన్యాలపై పోరు ఆపను, చట్టసభలలో చట్ట పరిధిలో నాకున్న సమాచారంతో జవాబిస్తా, దూషణలు చేయను, చిల్లర భాష వాడను, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు.
కేటీఆర్ హరీష్ రావు సాక్షులే, నిందితులుగా విచారణకు పిలవలేదని చెప్పేసి అన్నారట. మరి అందుకే సిఆర్పిసి 160 నోటీస్ ఇచ్చారు స్పష్టం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. వారిద్దరూ తప్పు చేయలేదని తేల్చిప్పినట మంత్రి. ఏందో మరి ఇది కథ. ఆ షాప్ బీఆర్ఎస్ లీడర్దా అయితే కూల్చేయి, ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే బుల్డోజర్తో నేలమట్టం. వరంగల్లో బల్దియా దౌర్జన్యకాండపై వెల్లువెత్తిన నిరసనలట, విమర్శలు. ప్రతిపక్ష నేతపై ఎందుకింత కక్ష అని చెప్పేసి ఆర్ఎస్పీ ఫైర్ అయినట. నమస్తే విలేకరుపై కాంగ్రెస్ గుండాగిరి అని చెప్పేసి ఒకటి వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడినటువంటి మహబూబాబాద్ జిల్లా గార్ల నమస్తే తెలంగాణ విలేకరు సోమయ్యనట కొట్టిరట ఆయన. మరి ఈ కొట్టుడు బిట్టుడు బంద్ చేయాలరా బాబు ఎవరైనా సరే. ఇది ఈమె రాసుకొస్తున్నటువంటి మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లున్నాయి, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి దీనిపైన క్లియర్గా పార్టీలు తమ విధానాలను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. సప్పుడేక మేము కూర్చుంటాం అనుకుంటే, మీ అవతల వాడతాం అనుకుంటే ఈ పని చేయడానికి పబ్లిక్ కూడా రెడీగా ఉన్నారు, చైతన్యంతో ఉన్నారు. కాబట్టి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ 42% రిజర్వేషన్ ఏంది, ఈ కథ ఏంది, కమ విషయం మొత్తం చూసుకొని ఎవడు మనోళ్ళకి టికెట్లు ఇస్తున్నాడు, ఎవడు ఇస్తలేడు, అది కూడా జనరల్ స్థానాల్లో ఎన్ని టికెట్లు ఇస్తున్నాడు చూడరు. ఒకసారి చూసి అర్థం చేసుకొని దానిపైన మొత్తం నిర్ణయం తీసుకుంటే దెబ్బ బరాబర్ పడుతుంది. అది మీద